పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మీ అందరికీ బైబిల్ స్టడీ కార్యక్రమానికి స్వాగతం. ఇందులో భాగంగా మనం మార్కు సువార్తను ధ్యానిస్తున్నాము. ఇప్పటికే మనం 5 అధ్యాయాలను ధ్యానించాము. ఇవాళ 6వ అధ్యాయంలో ప్రవేశిస్తున్నాము. 6వ అధ్యాయంలో యేసుక్రీస్తు ఇన్ని అద్భుతాలు చేస్తూ ఉన్నప్పటికీ కూడా ప్రజలందరూ ఆయనను తిరస్కరిస్తూ ఉండడం, సొంత ప్రజలు ఆయనను తిరస్కరిస్తూ ఉండడం, కళ్ళెదురుగా అద్భుతాలు చేస్తే ఆయన్ని తిరస్కరిస్తూ ఉండడం మనం చూస్తాం. 6వ అధ్యాయం 1వ వచనం నుంచి చదువుకుంటూ ధ్యానిస్తూ ముందుకెళదాం. అంతటా ఆయన అక్కడ నుంచి బయలుదేరి తన పట్టణమునకు వచ్చెను. యేసుక్రీస్తు తాను జీవించి పెరిగినటువంటి ప్రాంతమైనటువంటి నజరేతుకు వచ్చాడు. అక్కడ నుంచి శిష్యులు ఆయనను వెంబడించిరి. విశ్రాంతి దినమున ప్రార్థనా మందిరములలో ఆయన బోధింపనారంభించెను. ఆయన బోధలను వినుచున్న జనులు ఆశ్చర్యపడి, ఈయనకి ఇవన్నీ ఎట్లు లభించినవి? ఈయనకి జ్ఞానం ఎట్లు కలిగినది? ఈయన ఇట్టి అద్భుత కార్యములను ఎట్లు చేయుచున్నాడు? ఈయన వడ్రంగి కుమారుడు కాడా? మరియమ్మ కుమారుడు కాడా? యాకోబు, యోసేపు, యూదా, సీమోను అనువారుల సోదరుడు కాదా? ఈయన అక్క చెల్లెండ్రు మన మధ్య ఉన్నవారు కారా అని చెప్పుకొనుచు తృణీకరించిరి. ఇక్కడ ఈ మాట చాలా కీలకం. యేసుక్రీస్తు ఇన్ని అద్భుతాలు చేస్తున్నాడు. యేసుక్రీస్తు అనేక అంశాల గురించి మాట్లాడుతున్నాడు. పాత నిబంధనలో ఉన్నటువంటి అనేక అంశాలని ఆయన తీసుకొని ఆ అంశాల యొక్క భావం ఏమిటి అనేది లోతుగా వివరిస్తూ అవి తనలో ఏ విధంగా నెరవేరుతున్నాయి అనేటువంటి అంశాలను కూడా వివరిస్తూ వస్తూ ఉన్నాడు. అనేక అద్భుతాలను దేవుని యొక్క శక్తితో తనలో ఉన్నటువంటి మహిమతో వెల్లడిస్తూ వస్తూ ఉన్నాడు. అయినప్పటికీ ప్రజలు ఏమనుకుంటున్నారు తెలుసా? ఈయన చూడండి ఏమనుకుంటున్నారు, ఈయన వడ్రంగి వాని కుమారుడు కాడా? ఇప్పుడు యేసుక్రీస్తు గొప్ప అద్భుతం చేశాడు. ఇంత అద్భుతం చేసినటువంటి వ్యక్తి కదా ఈయన అని మాట్లాడుకోవట్లేదు. బదులుగా ఆయన స్థాయిని తగ్గిస్తూ ఈయన ఎవరు? ఒక వడ్లవాని కుమారుడు కాదా? వడ్రంగి చెక్క పని చేసుకునేటువంటి వ్యక్తి కొడుకు కాదా? మన మధ్య సాధారణంగా జీవిస్తున్నటువంటి మరియమ్మ కుమారుడు కాదా? ఇప్పుడు ఈయన సోదరులందరూ మనతోనే ఉన్నారు కదా, ఈయన కజిన్స్ అందరూ మనతోనే ఉన్నారు కదా, మరి ఈయనకి ఇట్లాంటి అద్భుతం ఎలా లభించింది? ఇంత అద్భుత శక్తి ఎలా వచ్చింది అని అనుకున్నా పర్వాలేదు, కానీ అనుకొనుచు యేసుక్రీస్తుని తృణీకరించారు. అది బాధాకరమైనటువంటి విషయం. అంటే ఎంత గొప్ప నాలెడ్జ్ని పంచినా, ఎన్ని గొప్ప అద్భుతాలు చేసినా ప్రజలు ఆయనను తిరస్కరించడానికే సిద్ధమవుతున్నారు. ఈవెన్ గమనించండి, యేసుక్రీస్తు జ్ఞానానికి సంబంధించినటువంటి అనేక అంశాలను ఈనాడు చర్చ చెబుతూ ఉంటే కొన్నిసార్లు మనం కూడా తిరస్కరిస్తూ ఉంటాము. వీడు చెప్తే నేను వినేదేంటి? ఈ ఫాదర్ చెప్తే నేను వినాలా? ఈ బిషప్ చెప్తే నేను వినాలా? ఈ బోధకుడు చెప్తే నేను వినాలా అనేటువంటి ఆ డౌట్లో, ఆ మీమాంసలో మనం కొట్టుమిట్టాడుతుంటాం. దేవుని వాక్యము ఎవరు చెప్పినా స్వీకరించాలి. ఉదాహరణకు చూడండి, యేసుక్రీస్తు తాను చెప్పినటువంటి ఉపమానంలో విత్తనాలు వెదజల్లుతూ వెళ్ళినటువంటి వ్యక్తి గురించి మాట్లాడాడు తప్ప ఆ వ్యక్తి ఎవరు అనే అంశం గురించి మాట్లాడలేదు. దైవ వాక్కును విత్తేటువంటి ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళందరూ దేవుని తరపున మాట్లాడేటువంటి వ్యక్తులే. సరే, ఆ వ్యక్తులు కొన్నిసార్లు తప్పులు చేసి ఉండొచ్చు, కొన్నిసార్లు పొరపాట్లు చేసి ఉండొచ్చు. వాళ్ళ జీవితంలో మనము ఊహించినంత గొప్ప మోరల్ జీవితాన్ని వాళ్ళు జీవిస్తూ ఉండలేకపోవచ్చు. కానీ వారి నుంచి వస్తున్నటువంటి మంచి ఆలోచనలు ఏవైతే ఉంటాయో వాటిని తిరస్కరించడానికి మనం వెనుకాడకూడదు. అంతేకాదు, చూడండి, వాళ్ళని తిరస్కరిస్తున్నారు, యేసుక్రీస్తుని తిరస్కరిస్తున్నారు. ఈరోజు కొన్నిసార్లు చూడండి, చెప్పడానికి బాధాకరంగా ఉంది. యేసుక్రీస్తును కొన్నిసార్లు యూట్యూబ్లో వీడియోస్ చూస్తున్నప్పుడు అంటారు, కొన్నిసార్లు ఈయన మాలా మాదిగోళ్ళ దేవుడు అని అంటారు. అంటే వెనుకబడిన తరగతుల యొక్క దేవుడు ఈయనని పెద్ద కులాల వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆయనను స్వీకరించాల్సిన అవసరం లేదు అన్నట్లుగా ఆయన తిరస్కరిస్తూ ఉండడం ఈ రోజుకి మన సమాజంలో చూస్తున్నాం. చూడండి ఎంత బాధాకరమైనటువంటి విషయం. యూదులే ఇలా అనుకుంటూ తిరస్కరించారు. కానీ ఆ తర్వాత గ్రీకులు గమనించారా? అటు గ్రీకు చర్చ్ కానివ్వండి, లాటిన్ చర్చ్ కానివ్వండి, ఆ తర్వాత ఇక్కడి వరకు ఇండియా వరకు అందరూ స్వీకరించగలిగారు. కానీ ఈ రోజుకి యూదులు స్వీకరించలేకపోతున్నారు యేసుక్రీస్తు గురించి. అత్యధికులు గమనించినట్లయితే ఎస్సీ, ఎస్టీ, ఆ తర్వాత వెనుకబడిన తరగతుల్లో అనేక మంది యేసుక్రీస్తును స్వీకరించారు. కానీ మేము గొప్పవాళ్ళం, మాకు నాలెడ్జ్ ఉంది అని చెప్పుకుంటున్నటువంటి అనేక మంది ఈరోజు యేసుక్రీస్తును స్వీకరించలేకపోతున్నారు. ఇది ఈరోజు మొదలైనటువంటి సమస్య కాదు. 2000 సంవత్సరాల క్రితమే యేసుక్రీస్తు సొంత ప్రజల మధ్యలోనే అది మొదలైందనేటువంటి విషయాన్ని గుర్తించాలి మనం. అంతేకాదు, ఇంకా చూడండి, యేసుక్రీస్తు అంటున్నాడు అప్పుడు 4వ వచనం, ప్రవక్త తన సొంత పట్టణమును బంధువుల మధ్యను తన
ఇంటను తప్ప ఎచటనైనను గౌరవింపబడును అని వారితో పలికెను. చూడండి, తన సొంత ప్రజల దగ్గరకు వెళ్ళి చెబుతూ ఉంటే యేసుక్రీస్తును అంగీకరించలేనటువంటి పరిస్థితిలో వాళ్ళు ఉంటున్నారు ప్రజలు. సో ప్రవక్త అనేటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో అతను వీరి మధ్యలో కాకుండా ఇంకెక్కడైనా యాక్సెప్ట్ చేయబడతాడు. కానీ ఈ సొంత వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళే స్వీకరించలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు అని చెప్పడం మనం చూస్తున్నాం. దీనికి కొంత సిమిలారిటీ మనకు ఇర్మియా గ్రంథంలో కూడా కనిపిస్తుంది. దేవుడు ఇర్మియాని ఎన్నుకొని నీవు ఇజ్రాయేలీయులకి ఈ సమాచారం చెప్పాలి, కానీ వాళ్ళకు నువ్వు వెళ్ళి చెప్పినప్పుడు వాళ్ళు వినరు. ఇది చూడండి, ఇర్మియా 1వ అధ్యాయాన్ని మనం పరిశీలిద్దాం ఒకసారి. ఇర్మియా 1వ అధ్యాయము మొదటి అంశాల్లోనే మనకు కనిపిస్తూ ఉంటుంది. చూడండి, 1వ అధ్యాయము 8వ వచనం, నీవు వారికి భయపడనక్కర్లేదు, ఇది ప్రభువునైన నా వాక్కు అని చెప్పడం మనం చూస్తున్నాం. ఎందుకు అని అంటే 5వ వచనంలో అంటున్నాడు, కానీ ప్రభువు నాతో ఇట్లు నుడివెను, నీవు నేను బాలుడనని చెప్పవలదు, నేను పంపువారి యొద్దకు నీవు వెళ్ళవలను, నేను చెప్పమైన సంగతులెల్లాను వాళ్ళకి చెప్పాలి. ఇజ్రాయేలీయులకి చెప్పాలి అని ఇర్మియాని ఎన్నుకుంటూ చెబుతున్నాడు అనమాట. దేవుడు ముందుగానే ధైర్యాన్ని కలుగజేస్తున్నాడు. ఎందుకనంటే 1వ అధ్యాయం ఎండింగ్లోనే మనకు కనపడుతుంది. సో నువ్వు వాళ్ళ దగ్గరకు వెళ్ళినప్పుడు వాళ్ళు ఎలా నిన్ను స్వీకరిస్తారు అని అంటే నిన్ను స్వీకరించడానికి వాళ్ళు ఇష్టపడరు. నిన్ను ఎలా చంపుదామా, నిన్ను ఎలాగా ఈ దేవాలయం నుంచి ఈ వ్యవస్థ నుంచి నిన్ను ఎలా వెళ్ళగొడదామా అని వాళ్ళు ఆలోచిస్తారు. నువ్వు వాళ్ళ మధ్యలో ఉంటే ఎలా ఉంటుంది అని అంటే నువ్వు తేళ్ల మీద కూర్చున్నట్టుగా ఉంటుంది. వాళ్ళకి దేవుని యొక్క వాక్కును తీసుకొని వెళుతూ ఉన్నప్పుడు వాళ్ళు వినరు. అయినప్పటికీ నువ్వు వాళ్ళకి నా వాక్కును వినిపించాల్సిందే అని ఇర్మియాకి దేవుడు వాగ్దానాలు చేస్తూ, అంటే నేను నీకు తోడుగా ఉంటానని వాగ్దానం చేస్తూ చెప్పడం మనం ఈ 1వ అధ్యాయం అంతా చూస్తాము. కాబట్టి మీకు సమయం ఉన్నప్పుడు ఇర్మియా 1వ అధ్యాయాన్ని చదవవలసిందిగా కోరుతూ ఉన్నాం. సో ఇర్మియా అని, యెషయా అని ఈ ప్రవక్తలందరినీ ఎలాగైతే ఇజ్రాయేలీలు తిరస్కరించారో యేసుక్రీస్తును కూడా అలాగే తిరస్కరించారు. రాబోయేటువంటి అధ్యాయాల్లో యేసుక్రీస్తు ఒక చక్కని ఉపమానాన్ని కూడా ఇజ్రాయేలీలకు ఉద్దేశించి చెబుతాడు. చూద్దాము. ఆ తర్వాత 5వ వచనం, ఆయన అచట కొలది మంది వ్యాధిగ్రస్తులను తాగి స్వస్థపరచను, కానీ మరి ఏ అద్భుతమును అచట చేయజాలకపోయాను. వారి అవిశ్వాసమునకు ఆశ్చర్యపడి ఆయన పరిసర గ్రామములకు వెళ్ళి ప్రజలకు బోధింపసాగాను. యేసుక్రీస్తు పుట్టి పెరిగినటువంటి ప్రాంతంలో యేసుక్రీస్తును అంగీకరించలేని వ్యక్తుల మధ్య యేసుక్రీస్తు ఎక్కువ అద్భుతాలను చేయలేదు, కొన్ని అద్భుతాలను మాత్రమే చేశాడు. చేసిన తర్వాత పరిసర గ్రామాలకు వెళ్ళి దేవుని యొక్క వాక్కును బోధిస్తూ ఉన్నాడు. ఈనాడు మన జీవితంలో కూడా మనం దేవుని వాక్కును బాగా తెలుసుకొని ఉంటాము. అరే ఏముంది ఈ అధ్యాయము, మార్కు సువార్త 6వ అధ్యాయము, ఏం చేశారు, యేసుక్రీస్తును తిరస్కరించారు, తెలుసు కదా ఈ కథ, నాకు ఈ విషయం నాకు తెలుసు కదా, ఈ వాక్కు నాకు తెలుసు కదా అనుకుంటాం. కానీ దాని వెనుక ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ ఏంటి? తెలిసి కూడా యేసుక్రీస్తును వాళ్ళు తిరస్కరించారు. అలాగే దేవుని వాక్కు నా దగ్గరకు వచ్చినప్పుడు నేను ఎలా స్వీకరిస్తున్నాను దాన్ని? నేను తెలిసి కూడా దేవుని వాక్కును తిరస్కరిస్తున్నానా అనేటువంటి ఆలోచన దగ్గరికి మనం రాకుండా కేవలం ముందు మాత్రమే ఆగిపోయి దేవుణ్ణి వ్యతిరేకించేటువంటి వ్యక్తులుగా మనం ఉంటున్నాము. అయితే యేసుక్రీస్తు అక్కడ అద్భుతాలు చేయకుండా సువార్త ప్రచారానికి శిష్యులను సిద్ధం చేయడం మనం చూస్తాం. 7వ వచనం నుంచి శిష్యులతో మాట్లాడుతూ ఇలా అంటున్నాడు. ఈ వచనాలన్నింటినీ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. యేసుక్రీస్తు తన శిష్యులు ఎలా ఉండాలని కోరుకున్నాడు, అపోస్తలులు ఎలా ఉండాలని కోరుకున్నాడు, తనను వెంబడించి శ్రీ సభలో చేరేటువంటి వారు, చర్చిలో ఉండాలనుకున్నవారు, లేదా దేవుని యొక్క సేవకులుగా ఉండాలని కోరుకునేవారు ఎలా ఉండాలనుకున్నాడు ఈ అంశాల్లో ఉంది. 7వ వచనం, యేసు 12 శిష్యులను తన చెంతకు పిలిచి బోధించుటకు జంటలుగా వారిని గ్రామంలోకి పంపుచు అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకు వారికి శక్తినిచ్చాను. దేవుడు వారికి శక్తిని అనుగ్రహించి మీరు వెళ్ళి అద్భుతాలు చేయండి, సువార్తను ప్రకటించండి అని చెబుతున్నాడు. ఆ తర్వాత అంశం ముఖ్యం. 8వ వచనం నుంచి, ప్రయాణములో మీరు చేతి కర్రను తప్ప మరేమీ తీసుకొని పోరాదు, రొట్టె కానీ జోలె కానీ సంచిలో ధనము కానీ వెంట తీసుకొని పోరాదు, పాదరక్షలు తొడుగుకొనుట కానీ 2 అంగీలను తీసుకొని పోవలదు. మీరు ఎచ్చట ఒక ఇంట పాదం మోపుదురో అచ్చట నుంచి వెడలిపోవునంత వరకు ఆ ఇంటనే ఉండు. ఎవరు మేము ఆహ్వానింపరో, మీ బోధన ఎవరు ఆలకింపరో వారికి మాత్రము తిరస్కార సూచముగా మీ కాలు దుమ్మును అచ్చట దులిపి వెళ్ళిపోండు అని యేసు తన శిష్యులతో చెప్పెను. సో యేసుక్రీస్తు స్పష్టంగా తనను అనుసరించాలి అనుకునేవారు ఎలా ఉండాలో చెబుతున్నాడు. ఏమనంటే, మీరు 2 చొక్కాలను వెంట పెట్టుకొని పోవద్దు, మీరు ఒక కర్రను మాత్రమే తీసుకొని పోవాలి తప్ప నేను ఒక 6 నెలలకు సరిపడా ఫుడ్ని, ఒక 6 నెలలకు సరిపడా డబ్బులని, 6 నెలలకు సరిపడా బట్టలను పెట్టుకొని వెళ్తానంటే కుదరదు. మీరు వెళ్ళి ఏదో ఒక ఇంట్లో ఉండాలి.
ఆ ఇంట్లోనే ఉండి దేవుని యొక్క సువార్తను అక్కడ ఉన్నన్ని రోజులు అక్కడి నుంచే బోధించండి. వాళ్ళు తిండి పెడతారు, బోధించిన తిండి తినండి, తిన్న తర్వాత మళ్ళీ ఇంకో ప్రాంతానికి పోండి. ఒకవేళ వాళ్ళు మిమ్మల్ని స్వీకరించలేదా, మీ పాద ధూళిని అక్కడ దులిపేసి వెళ్ళిపోండి. ఇది యేసుక్రీస్తు చెప్పింది. మరి ఈనాటి బోధకులు ఎలా ఉన్నారు? ఈనాడు కథోలిక శ్రీసభలో మనం చూసినట్లయితే ఒక బిషప్ ఉంటారు. ఉదాహరణకి మా డయాసిస్ తీసుకుందాం, నాది నెల్లూరు డయాసిస్. నెల్లూరు, ప్రకాశం ఈ 2 జిల్లాలు మా నెల్లూరు డయాసిస్ అనగా మా నెల్లూరు పీఠాధిపతులు ప్రకాశం తండ్రి గారి యొక్క ఆధ్వర్యంలోకి ఈ 2 జిల్లాలు వస్తాయి. ఈ 2 జిల్లాల్లో ఏ ఫాదర్ ఎక్కడ పని చేయాలి అనేది ఆయన నిర్ణయిస్తాడు. ఈ ఫాదర్ ఇక్కడ సూటబుల్ అనుకున్నప్పుడు ఆయన తీసుకుని వెళ్ళి అక్కడ ఉంచుతాడు. ఆయన అక్కడికి వెళ్ళాలి అని అనుకున్నప్పుడు, నాకు ప్రీవియస్ ప్యారిష్లో లేదా నేను ఇంతకుముందు పనిచేసిన దగ్గర నాకు ఇన్ని ఆస్తులు ఉన్నాయి, లేకపోతే ఇంతమంది విశ్వాసులు ఉన్నారు, వీళ్ళందరూ నేను తీసుకొని అక్కడికి వెళ్తానంటే కుదరదు. నువ్వు జస్ట్ నీ తట్టబుట్ట నువ్వు అక్కడ నుంచి సర్దుకొని ఇంకో కొత్త చోటకి వెళ్ళి పని చేయాలి. లేదు ఈ 2 కాదు, నేను సువార్త పని మీద వేరే దేశానికి పంపిస్తాను, వెళ్ళాలి నోరు మూసుకొని. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే, ఆనాడు శిష్యులని యేసుక్రీస్తు ఎలాగైతే పంపించారో ఈనాడు కథోలిక శ్రీసభలో బిషప్లు ఫాదర్లని అలా ప్లేసెస్ చేంజ్ చేస్తూ ఉంటారు. ఈ బిషప్లను ప్లేస్ చేంజ్ చేయడానికి పైన పోపు గారికి అధికారం ఉంది. పోపు గారు ఈ బిషప్లను మారుస్తూ ఉంటారు. మీరు వెళ్ళి అక్కడ పని చేయండి అంటే అక్కడ పని చేయాలి, అక్కడ పని కాదు ఇక్కడ పని చేయాలంటే ఇక్కడ పని చేయాలి. ఇలాగా రూల్ అనేది ఉంది. ఇది యేసుక్రీస్తు చెప్పినటువంటి బోధల నుంచి తీసుకున్నటువంటి పాటిస్తున్నటువంటి ఒక సంప్రదాయం. మరి మిగిలిన చర్చిల్లో ఎలా ఉంటుంది? ఈ మిగిలిన సంఘాలు చర్చిలు ఎలా ఉంటాయి అని అంటే, ఒక మంచి ప్రాంతంలో ఎంచుకుంటారు. అంటే అది ఎలాంటి ప్రాంతం అయి ఉంటుంది అంటే, మంచి నదులు ఉండేటువంటి ప్రాంతం అయి ఉంటుంది, లేదా జనాలు ఎక్కువగా ఉండేటువంటి హైదరాబాదు, విజయవాడ, గుంటూరు ఇలాంటి పట్టణాలు అయి ఉంటాయి. అంటే నీ యొక్క సంఘము, నీ యొక్క పరిస్థితి ఎలా ఉంది అని అంటే, ఒక ప్రాంతానికి వెళ్తావు, ఏ ప్రాంతంలో అయితే డబ్బులు వస్తున్నాయో ఆ ప్రాంతంలో మాత్రమే సంఘాన్ని పెట్టి అక్కడ మాత్రమే పనిచేస్తుంటావు. ఆ ప్రాంతంలో శిష్యులను ఏర్పాటు చేసిన తర్వాత, విశ్వాసాన్ని బలపరిచిన తర్వాత నువ్వు వేరే ప్రాంతానికి వెళ్ళట్లేదు ఇంకా. అంటే ఏం జరుగుతుంది అక్కడ? విశ్వాసం మాటున ఒక వ్యాపారం జరుగుతూ ఉంది. విశ్వాసులని కొనసాగించడానికి మీరు అక్కడ ఎవరో ఒకరిని పెట్టి ఉంచి ఇంకొక ప్రాంతానికి వెళ్ళి మీరు బోధించవచ్చు. అంటే మీ యొక్క నమ్మకము, మీ యొక్క విశ్వాసం ఏంటంటే కొత్త విశ్వాసాలను తయారు చేయడం కాదు, పక్క విశ్వాసాల నుంచి లాక్కోవడం. ఇది ఎంతవరకు సబబు? అంటే కథోలిక శ్రీసభ కానివ్వండి, ఇతర పాస్టర్లు కానివ్వండి, వాళ్ళు ఎంతో కష్టపడి ఒక వ్యక్తికి సువార్త చెప్పి తన సంఘంలో వాళ్ళని జాయిన్ చేసుకున్న తర్వాత ఒక దొంగ వచ్చి ఏం చేస్తాడు అని అంటే, అదిగో ఆ సంఘంలో రక్షణ లేదు కాబట్టి గోడ దూకిట్ వచ్చేయి, మా దగ్గర రక్షణ ఉంది అని చెప్పి వాళ్ళని అలా మార్చుకొని వెళ్తూ ఉంటారు. సైతానుడు దేవుడు చెల్లినటువంటి ఆ గింజలను ఎలాగైతే ఎత్తుకుని వెళ్తూ ఉంటాడో అలా ఎత్తుకుని వెళ్ళడానికి ప్రయత్నిస్తుంటారు. అనేక మంది బోధకులు చేస్తున్నది ఇదే. ఈరోజు బాగా డబ్బున్నటువంటి వ్యక్తులను ఆకర్షించడం, వారి ద్వారా ఎక్కువ డబ్బులను తీసుకోవడం, ఇలాంటివి మనకు వద్దు. మీరు చేయాల్సింది ఏంటి అని అంటే, మీరు ఒక చోటకు వెళ్ళి దేవుని సువార్తను బోధించిన తర్వాత యేసుక్రీస్తు ఆజ్ఞ మేరకు వాళ్ళు ఎక్కడైతే ఏ విధంగా అయితే కొత్త ప్రాంతానికి వెళ్ళారో, అలాగే గురువులు అనేవారు ఎప్పుడు కొత్త ప్రాంతాలకు వెళుతూ ఉండాలి, కొత్త విశ్వాసులను తయారు చేస్తూ ఉండాలి. ఇక్కడ క్యాథలిక్ చర్చిని కూడా నిందించాల్సినటువంటి అవసరం ఉంది. అదేంటో తెలుసా? క్యాథలిక్ చర్చిలో అనేక చోట్ల ఈరోజు ఏం జరుగుతుంది అని అంటే, పుట్టుక క్రైస్తవులే తప్ప కొత్తగా విశ్వాసంలోకి తీసుకురావడానికి మనం ప్రయత్నించలేకపోతున్నామేమో, కొత్తగా విశ్వాసాలను తయారు చేయలేకపోతున్నామేమో. ఎంత బాధాకరమైనటువంటి విషయం. కొత్తగా పుడుతున్న వారికి బాప్తిస్మాలు మనం ఇవ్వగలుగుతున్నాం, కానీ ఒక నూతన వ్యక్తికి, యేసుక్రీస్తు అంటే తెలియని ఒక వ్యక్తిని ఈస్టర్ రోజున మనం జ్ఞానస్నానాలు ఇచ్చి ఎంతకాలం అయింది? ఒక గురువు తన యొక్క హృదయంలో ఆ ప్రశ్న వేసుకోవాలి, నేను ఒక కొత్త వ్యక్తికి, యేసుక్రీస్తు అంటే తెలియని వ్యక్తికి, లేదా యేసుక్రీస్తును అనుసరించని ఒక వ్యక్తికి నేను ఎప్పుడు జ్ఞానస్నానం ఇచ్చాను అని గురువు ప్రశ్న వేసుకోవాలి. జీవితంలో నువ్వు ఒక గురువుగా పనిచేసినటువంటి వ్యక్తి, ఉదాహరణకు ఒక 30 ఏళ్ళు పనిచేశారు అని అనుకుందాం, కనీసం 30 మందిని ఒక గురువు తన జీవిత కాలంలో క్రీస్తు వద్దకు తీసుకొని రాలేకపోతే, ఆల్రెడీ దేవుని వాక్కును విని ఆల్రెడీ విశ్వాసులుగా మారి ఆల్రెడీ జ్ఞానస్నానంగా తీసుకున్నటువంటి వారికి నువ్వు ప్రత్యేకంగా బోధించాల్సిన అవసరమేం లేదు. వాళ్ళు విశ్వాసంలో ఎలాగోలాగో కొనసాగగలుగుతారు, క్రైస్తవ విశ్వాసాన్ని ఎలాగోలాగో వాళ్ళు అనుసరించగలుగుతారు. కానీ ఒక కొత్త ఆత్మని మనం రక్షించగలిగామా? ప్రతి గురువు కూడా ఈ ప్రశ్న వేసుకోవాలి. ఒకవేళ సాధ్యమైతే బిషప్ గారు కూడా ఈ స్థాయిలో, తన యొక్క మేత్రాసనం స్థాయిలో ఎంతమందికి మనం ఈస్టర్ రోజున కొత్త విశ్వాసులకి, అనగా
పుట్టు క్రైస్తవులకు కాకుండా కొత్తగా ఎంతమందికి మనం విశ్వాసంలోకి చేర్చగలుగుతున్నాం, ఎంతమందికి జ్ఞానస్నానం ఇవ్వగలుగుతున్నాం, ఈ అంశంలో ఏ గురువు ముందుగా ఉన్నాడు అని బిషపులు గారులు కూడా గుర్తించి దాన్ని ఆ డయాసిస్ అంతా కూడా చెబుతూ ఉంటే పలాని గురువు పలాని చోట ఇంతమంది కొత్త విశ్వాసులను చేర్చగలిగాడు అని పెట్టినట్లయితే అదొక ఆరోగ్యకరమైనటువంటి పోటీగా మారుతుంది. లేకపోతే ఏమవుతుంది, ఆ గురువులు ఏమైపోవడానికి అవకాశం ఉంది, ఆ సువార్త లేదా ఎంతమంది ఆ సంఘంలో ఉన్నారు, వాడిని ఎంత పెంచగలిగామా అనేటువంటి ఆ అంశాల మీద చర్చ కాకుండా నేనేం సంపాదించుకోగలిగాను, నేనేమి ఎంతమంది గొప్పవారిని నేను పరిచయం చేసుకోగలిగాను, ఇలాంటి అంశాల మీదకి వారి యొక్క ధ్యాస అనేది మళ్ళడానికి అవకాశం ఉంది. బదులుగా మీరు కొత్తగా ఎంతమందికి మీరు దేవుని యొక్క సువార్తను తెలియజేయగలిగారు అనే అంశాన్ని బిషప్లు ఈనాడు ప్రత్యేకించి ప్రతి గురువు దగ్గర వాళ్ళు ఒక లెక్క తీసుకునే విధంగా ఒక వ్యవస్థ అనేది ఏర్పడాలి. అది ఏర్పడకపోతే ఏమవుతుంది, ఆ గురువులకి మోటివేషనే లేకుండా పోతుంది కదా. ఒక కొత్త వ్యక్తి దగ్గరికి మనం వెళ్ళి చెప్పలేకపోతున్నాం కదా. సృజన అనేటువంటి నేను ఉద్యోగం చేస్తూ ఉన్నప్పుడు లేదా ఈ వీడియోల ద్వారానో నేనే ఒక కొత్త వ్యక్తికి సువార్త చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటాను. ఏదో ఒక విధంగా నాకు ఏది సాధ్యం కానప్పుడు కనీసం పితాపుత్ర వేసుకొని ఇది ఏంటి అనేది జస్ట్ ఆ సైన్ అయినా నేను చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటాను ఎవరు క్రైస్తవం అంటే తెలియనటువంటి వ్యక్తులకి. మరి అలాంటిది దేవుని సువార్త కోసమే ప్రత్యేకంగా ఎంచుకోబడి దాని కొరకు మాత్రమే జీవిస్తున్నటువంటి వ్యక్తులు తమ జీవితకాలంలో ఒక 30 మంది కొత్త క్రైస్తవులుగా మార్చలేకపోతే వారి యొక్క విశ్వాసం అనేది వృధా అనేది అలా వృధా అయిపోతుందేమో అనేది నా యొక్క అభిప్రాయం. కాబట్టి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి బిషప్ గారులు ఈ అంశాన్ని గుర్తించి ఇలాంటి ఒక ఆరోగ్యకరమైనటువంటి పోటీని గురువుల మధ్య పెట్టడం ద్వారా మరింతగా మనం దేవుని యొక్క సువార్తను ప్రజల్లోకి తీసుకువెళ్ళడానికి ఒక అవకాశం కలుగుతుందనేది నా యొక్క అభిప్రాయం. ఆ తర్వాత చూసినట్లయితే 12వ వచనం, అంతటా ఆయన శిష్యులు పోయి ప్రజలు పశ్చాత్తాపంతో హృదయ పరివర్తనం పొందవలనని బోధించిరి. వారు అనేక పిశాచములను పారద్రోలిరి, రోగులకు అనేకులకు తైలము అద్ది స్వస్థపరచిరి. ఈనాడు మనం కథోలిక శ్రీసభలో చూస్తూ ఉంటాము, ఒకానొక సాక్రమెంట్ మనకు బాగలేనప్పుడు, వ్యాధిగ్రస్తుల అభ్యంగనము అని పిలుస్తూ ఉంటాము. మనకు బాగలేనప్పుడు మనము గురువు వద్దకు వెళ్ళి, ఫాదర్ నాకు బాగలేదు మీరు వచ్చి ప్రేయర్ చేయండి అని అంటే ఫాదరు ప్రత్యేకంగా వచ్చి ఆయన తైలాన్ని అద్ది ప్రేయర్ చేస్తారు. క్రిజ్మా తైలాన్నో లేదా వేరే ప్రేయర్ చేసినటువంటి వాటర్ కానివ్వండి లేదా ఆయిల్ కానీ తీసుకొని వచ్చి మన మీద ఉంచి ప్రేయర్ చేస్తారు. ఇది తొలి నాటి కాలం నుంచి వస్తున్నటువంటి విశ్వాస సత్యం. దీనికి ఒక రూపాయి కూడా చెల్లించాల్సిన పనేం లేదు. కొన్ని చోట్ల అమ్ముతూ ఉంటారు ఆయిల్ని ప్రత్యేకంగా పెట్టి ఇది ఆశీర్వదించినటువంటి ఆయిల్ అని అమ్మాల్సిన పని లేదు. ఎందుకంటే మీరు నోటి మాటల ద్వారా ప్రేయర్ ద్వారా ఆయిల్ని పవిత్రపరుస్తున్నారు. ఆయిల్ని పవిత్రపరుస్తున్నది దేవుడు. దానికి మీకు కాస్ట్ ఏం పడట్లేదు. కానీ ఆయిల్కి ఏదైతే ఖర్చు అవుతుందో, ఉదాహరణకి ఒక ఆయిల్ డబ్బాని తీసుకొని వచ్చి ఒక 50 రూపాయలకు కొన్నారనుకోండి, దాన్ని ప్రేయర్ చేసి అదే 50 రూపాయలకు అమ్మండి, పోయేదేముంది. కానీ అలా కాకుండా దాని వాల్యూ పెంచి ఈ రోజుల్లో మనం చూస్తున్నాము, కర్చీఫ్లు అమ్మడం మనం చూస్తున్నాము. ప్రేయర్ చేసిన కర్చీఫ్లని 10 రూపాయల ఆ క్లాత్ని తీసుకొని 50 రూపాయలు 100 రూపాయలు పెట్టి అమ్ముతారు. ప్రేయర్ చేసినటువంటి ఆయిల్ అని చెప్పి ఆ డబ్బా మామూలుగా 30 రూపాయలు ఉంటుంది. సరే నువ్వు ప్రేయర్ చేసినావు కాబట్టి ఒక 5 రూపాయలు పెంచు, దాన్ని తీసుకొని 60 100 పెట్టి అమ్ముతుంటారు. ఇలాంటి వ్యాపారాలు మనకొద్దు. అది కేథలిక్ చర్చిలో కానివ్వండి, ప్రొటెస్టెంట్ చర్చిల్లో కానివ్వండి, మీరు జస్ట్ ప్రేయర్ చేయడం ద్వారా ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు ప్రేయర్ చేయడం ద్వారా జరిగినటువంటి ఒక పవిత్ర కార్యానికి దానికి డబ్బులతో ముడిపెట్టకుండా మనం సువార్తను బోధించగలిగితే మరింత సముచితంగా ఉంటుందనేది నా అభిప్రాయం. అంతేకాదు వ్యాధిగ్రస్తుల అభ్యంగనము అనేది ప్రత్యేకంగా కేథలిక్ చర్చ్ ఇస్తున్నటువంటి ఒక దివ్య సంస్కారం. మనకు ఆరోగ్యం బాగలేనప్పుడు వెళ్ళి గురువు గారిని అడిగి, గురువే స్వయంగా ఇంటికి వస్తాడు, వచ్చి ఆయన ప్రేయర్ చేసి వెళ్తాడు. ఇది కొంతమంది ఏమనుకుంటారంటే కేవలం మరణించేటప్పుడు మాత్రమే, ముసలోళ్ళు అయిపోయి చచ్చిపోయేటువంటి సీన్ ఉన్నప్పుడు మాత్రమే వెళ్ళి ఆ అభ్యంగనం తీసుకోవాలనుకుంటూ ఉంటారు. అలా కాదండి. మనకి ఈవెన్ ఫీవర్ వచ్చినా కూడా ఫాదర్ని పిలిపించుకొని ఆ ప్రేయర్ చేయించుకోవచ్చు. కాబట్టి వ్యాధిగ్రస్తుల అభ్యంగనము అనేది మీకు బాగలేనప్పుడల్లా ఫాదర్ని పిలిపించి అది తీసుకోవడానికి ప్రయత్నించండి. ఫాదర్లు అందుకే ఉన్నారు. వాళ్ళు ఉన్నదే ఇదిగో శిష్యుల్లాగా రోగులకు అనేకులకు తైలము అద్ది స్వస్థపరచిరి. వాళ్ళు ఉన్నదే ఈ కార్యం కొరకు. కాబట్టి విశ్వాసులమైనటువంటి మనము ఈ ఫాదర్ల యొక్క సేవలను మనం ఉపయోగించుకోవాలి. మనము దేవుని యొక్క వాక్కును ఆలకించి ఉన్నటువంటి వారమైతే మనం దీన్ని స్వీకరించలేకపోతే
మనలోనే విశ్వాసం లేనట్టు. కాబట్టి బాగలేనప్పుడు గురువును పిలిచి ప్రేయర్ చేయించుకోవడానికి ఏమాత్రం వెనుకాడవద్దు. ఇకపోతే అంశాన్ని మార్కు గారు కొంచెం ఇంకా డ్రామాటిక్ స్టేజ్లోకి తీసుకెళ్తున్నారు. అంటే యేసుక్రీస్తు ఇలా అద్భుతాలు చేస్తున్నారు, బాగుంది, కానీ బ్యాక్గ్రౌండ్లో ఏం జరుగుతుందనేది ఆయన మాట్లాడుతూ 14వ వచనం నుంచి యోహాను గురించి మాట్లాడడం మొదలు పెడతారు. ప్రభువు పేరు ప్రసిద్ధికెక్కెను, హేరోదు రాజు అది వినెను, స్నాపకుడగు యోహాను మృతుల నుండి లేచెను, అందువలననే ఇతని యందు అద్భుత శక్తులు కార్యరూపములు దాల్చినవి అని కొందరు, ఇతడు ఏలియా అనియు, మరికొందరు ఇతడు ప్రవక్తలలో ఒకని వలె ఉన్నాడని కొందరు చెప్పుకొనసాగిరి. ఇక్కడ మనకు అర్థం కావాల్సిన విషయం ఒకటి ఉంది. ఇక్కడ హేరోదు రాజు అని కనిపిస్తున్నాడు. హేరోదు రాజు అనగానే యేసుక్రీస్తు బాలుడిగా ఉన్నప్పుడు చంపడానికి ప్రయత్నించినటువంటి హేరోదు రాజు అని అనుకుంటారు. ఆయన ఈ వ్యక్తి కాదు. యేసుక్రీస్తు కాలంలో ఉన్నటువంటి వ్యక్తి క్రీస్తు శకం 1వ సంవత్సరంలో ఆయన మరణించాడు. ఆయనకి 3 కొడుకులు ఉన్నారు. అందులో పెద్ద కొడుకు పేరు సేమ్ ఇదే హేరోదు అంతిపా అని పిలుస్తారు. ఆ యేసుక్రీస్తును చంపాలని ప్రయత్నించినటువంటి రాజు ఎవరైతే ఉన్నాడో అతన్ని ది గ్రేట్ హేరోద్ అని పిలుస్తారు, మహా హేరోదు అని. సో ఆ హేరోదుకి 3 కొడుకులు. 3 కొడుకుల్లో పెద్ద కొడుకు ఈ హేరోదు అంతిపా అని పిలుస్తారు. సో ఈ హేరోదు ఒకడు. రెండో వ్యక్తి ఆర్కెలాయు అని పిలుస్తాము. యేసుక్రీస్తు బాలుడిగా ఉండి ఈజిప్ట్కి వెళ్ళిపోయిన తర్వాత దేవదూత మరలా వారికి కనిపించి హోలీ ఫ్యామిలీకి అనగా తిరుకుటుంబానికి కనిపించి మీరు తిరిగి మళ్ళీ ఆ ప్రాంతానికి వెళ్ళిపోండి, ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళిపోండి, ఏం పర్లేదు, హేరోదు చనిపోయాడు అని చెప్పడం మనం వింటాం. ఆ తర్వాత ఆర్కెలాయు ఆ ప్రాంతానికి అధిపతి అయ్యాడు అని చెప్పేసి ప్రత్యేకించి చెప్పడం మనం మత్తయి సువార్త 1వ అధ్యాయము 2వ అధ్యాయంలోనే అనుకుంటాను రఫ్గా. ఒకసారి చూద్దాము. మత్తయి సువార్తలోనే దేవదూత చెప్పడం మనం వింటాము. నజరేతునందు నగర నివాసము, మనం ఇది 2వ అధ్యాయం, మత్తయి సువార్త 2వ అధ్యాయము 22వ వచనంలో చూస్తాము. హేరోదు స్థానమున అతని కుమారుడు ఆర్కెలాయు యూదయ దేశాధిపతి అయ్యేనని విని అచటకు వెళ్ళుటకు యోసేపు భయపడెను. కలలో హెచ్చరించబడిన ప్రకారము యోసేపు గలిలయ సీమకు పోయి నజరేతు నగరమున నివాసం ఏర్పరచుకొనెను. సో ఇక్కడ మనం చూస్తున్నాము, హేరోదు మరణించాడు. హేరోదు మరణించిన తర్వాత హేరోదుకి 3 కొడుకులు. ఒక కొడుకు వచ్చేసి హేరోదు అంతిపా, రెండో కొడుకు ఆర్కెలాయు, మూడో కొడుకు ఫిలిప్. సో వీరి ముగ్గురు మధ్య ఉన్నటువంటి సంబంధం కూడా మనకు అర్థం కావాలి, లేకపోతే కొన్ని అంశాలు మనకు అర్థం కావు. ఈ సువార్తలో ఉన్నటువంటి అంశాలు కొన్ని అర్థం కావు. సో ఇప్పుడు హేరోదు గ్రేట్కు పుట్టినటువంటి హేరోదు అంతిపా ఎవరైతే ఉన్నాడో ఇతడు ఈ ఇజ్రాయెల్ నార్త్ ప్రాంతమైనటువంటి ఈ గలిలయ సీమ కావచ్చు, ఆ తర్వాత ఈ గలిలయ సీమకి ఆవల ఉన్నటువంటి ప్రాంతం ఏదైతే ఉందో దాన్ని పెరియా అని పిలుస్తూ ఉంటారు. ఈ గెరాసేనుల దేశం, ఈ ప్రాంతం అంతా దీని కిందకు వస్తూ ఉంటుంది. సో ఈ పెరియా అనేటువంటి ప్రాంతము ప్లస్ ఈ గలిలయ అబోవ్ ఏదైతే ఉందో ఆ ప్రాంతం అంతా కూడా ఈ హేరోదు అంతిపా ఆధీనంలో ఉండేది. అంటే హేరోదు చనిపోయిన తర్వాత హేరోదు ఆధీనంలో ఉన్న ల్యాండ్ అంతటిని 3 భాగాలు చేసి 3 భాగాల్లో ఒక భాగం అంతిపాకి, ఒక భాగమేమో ఫిలిప్కి, ఒక భాగమేమో ఆర్కెలాయికి ఇచ్చారు. ఇదంతా ఇచ్చింది ఎవరు? వీళ్ళు ఇక్కడ ఉన్నటువంటి డైరెక్ట్ కింగ్స్ కాదు. ఈ ప్రాంతాన్ని పరిపాలిస్తున్నది రోమా ప్రభుత్వం. రోమా సీజర్ ఏం చేశాడు అని అంటే, ఆ సీజరు ఈ ప్రాంతాన్ని 3గా డివైడ్ చేసి 3కి 3 భాగాలుగా పంచి ఇచ్చారు. సో యేసుక్రీస్తు పెరిగినటువంటి ప్రాంతం ఏదైతే ఉందో అది ఈ హేరోదు ప్రాంతం కిందకి వస్తుందన్నమాట. అది ఇక్కడ ఉన్నటువంటి సంఘటన. ఇక్కడ ఇంకొక బ్యాక్గ్రౌండ్ స్టోరీ కూడా మనకు తెలియాలి. అదేంటంటే హేరోదు అంతిపా ఎవరైతే ఉన్నారో అంటే మహాహేరోదు యొక్క పెద్ద కొడుకు, ఆ పెద్ద కొడుకు ఏం చేశాడంటే చివరి కొడుకు ఎవడైతే ఉన్నాడో ఫిలిప్పు అనేటువంటి కొడుకు, ఆ ఫిలిప్ యొక్క భార్య అయినటువంటి హేరోదియా అనేటువంటి ఒక స్త్రీని ఈ పెద్ద కొడుకు తెచ్చుకొని ఆయనతో పాటు ఉంచుకొని పాపం చేస్తూ ఉన్నాడు, వ్యభిచారం చేస్తున్నాడు. ఆమె రాణిగా కొనసాగుతూ ఉంది. ఈ బ్యాక్గ్రౌండ్ స్టోరీలేకే మన యోహాన్ గారు ఎంటర్ అయ్యి, ఇదిగో హేరోదు, నువ్వు తప్పు చేస్తున్నావు, నువ్వేం చేస్తున్నావు అంటే ఆ ఫిలిప్ ఉన్నాడు చూడు నీ తమ్ముడు, అతని భార్యను తెచ్చుకొని నువ్వు ఉంచుకొని పొరపాటు చేస్తున్నావు, ఇది వ్యభిచారము, ఇలా చేయడం తప్పు అని చెప్పాడు. అది చెప్పినందుకు ఎవరికి కోపం వచ్చింది? అటు హేరోదు అంతిపాకి కోపం వచ్చింది, ప్లస్ హేరోదియాకి ఇంకొంచెం ఎక్కువ కోపం వచ్చింది. ఎందుకు అనంటే ఈ హేరోదు అంతిపా దగ్గర ల్యాండ్ ఎక్కువ, ఇతని యొక్క పలుకుబడి ఎక్కువ. ఎవరితో పోలిస్తే? ఫిలిప్తో పోలిస్తే ఇతని యొక్క పలుకుబడి ఎక్కువ. పైగా టెట్రార్క్ అని పిలిచేటువంటి వారు ఈ యొక్క హేరోదు అంతిపాని. సో ఎక్కువ పలుకుబడి ఉన్నటువంటి ఈ హేరోదు వద్ద ఉండడం ఆమె ఇష్టపడింది. కాబట్టి యోహాను గారిని చంపించడానికి సిద్ధమైంది. మనం
మిగిలిన సువార్తలు మనం గమనించినట్లయితే యోహాను గారిని ఒక డ్యాన్స్ ద్వారా, తన కుమార్తె చేసినటువంటి ఒక డ్యాన్స్ ద్వారా యోహాను గారిని చంపించడం మనం చూస్తాం. సో ఆ బ్యాక్గ్రౌండ్ స్టోరీ నుంచి ఇక్కడ అర్థం చేసుకోవాలి. యేసుక్రీస్తు గురించి వాళ్ళు అనుకుంటున్నారు ఈ విధంగా: ప్రభువు పేరు ప్రసిద్ధికెక్కను, హేరోదు రాజు అది వినెను, స్నాపకుడకు యోహాను మృతులలో నుండి లేచెను, అందువలన ఇతని యందు అద్భుత కార్యరూపమును తాల్చుచున్నవని కొందరు ఇతడు ఏలియా అని, మరికొందరు ఇతడు ప్రవక్తల్లో ఒకని వలె ఉన్నాడని కొందరు చెప్పుకొనిచుండిరి. సో ఈ హేరోదు యేసుక్రీస్తు గురించి చిన్నప్పుడు ఏమనుకుంటున్నాడంటే, నేను చంపించాను కదా యోహాను, ఈ యోహాను యొక్క ఆత్మే ప్రజెంట్ ఇప్పుడు యేసుక్రీస్తులో ఉంది అని ఈ హేరోదు కొంచెం భయపడుతున్నట్లుగా మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. 16వ వచనం: కానీ అది వినిన హేరోదు, నేను శిరచ్ఛేదనము గావించిన యోహానే మృతుల నుండి లేపబడెను అని పలికెను. అంటే హేరోదులో ఈ భావన ఉంది. ఏమనంటే, ఆనాడు యోహాను వచ్చి నా దగ్గరకు డైరెక్ట్గా వచ్చి నేను ఖండించినప్పుడు నా భార్య అయినటువంటి లేదా నేను ఉంచుకున్నటువంటి స్త్రీ ద్వారా నేను అతన్ని చంపించాను, అతడే ఇప్పుడు యేసుక్రీస్తులాగా వచ్చి అద్భుతాలు చేస్తున్నాడు, అతని టార్గెట్ నేనేనేమో అని ఇండైరెక్ట్గా భయపడుతూ ఉన్నాడు. తన తమ్ముడగు ఫిలిప్పు భార్య హేరోదియా నిమిత్తము హేరోదు యోహానును పట్టి బంధించి చెరసాలలో పడవేశాను. ఏలైనా అతడు హేరోదియాను వివాహమాడి ఉండెను. అంతేకాక యోహాను, నీవు నీ సహోదరుని భార్యను వివాహమాడుట సరికాదు అని హేరోదుని హెచ్చరించుచుండెను. హేరోదియా యోహానుపై పగబట్టి అతన్ని చంపచూచెను, కానీ అది ఆమెకు సాధ్యము కాకపోయాను. సో యోహానుని కొంతకాలం పాటు జైల్లో ఉంచారు, వెంటనే చంపలేకపోయారు, కానీ ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు చంపారు. 20వ వచనం నుంచి: ఏలైనా యోహాను నీతిమంతుడు పవిత్రుడు అని హేరోదు ఎరిగి అతనికి భయపడి అతనిని కాపాడజూచెను. అతని హితోపదేశములకు హేరోదు కలత చెందినను వానిని ఆలకింప మనస్సు కలవాడై ఉండెను. ఇక్కడ ఏం జరుగుతుందంటే, హేరోదు కొంచెం భయపడ్డాడు. యోహాను వచ్చి హెచ్చరించినప్పుడు నిజమే కదా అని భయపడ్డాడు. కానీ ఏం జరుగుతుందంటే, హేరోదియా ఎవరైతే, ఆ స్త్రీ ఎవరైతే ఉందో ఆమె అతని యొక్క మనస్సును చెరుస్తూ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. 21వ వచనం: తుదకు హేరోదియాకు ఒక చక్కని అవకాశం కలిగాను. హేరోదు తన జన్మదినోత్సవమున కొలువులోని ప్రధానులకు, సైన్యాధిపతులకు, గలిలయసీమలోని ప్రముఖులకు విందు చేయించెను. హేరోదియా కుమార్తె లోనికి వచ్చి హేరోదు ప్రభువునకు ఆయన అతిథులకు ప్రీతికరముగా నృత్యము చేసెను. అప్పుడు ఆ ప్రభువు బాలికను చూసి, నీ ఇష్టమైన దానిని కోరుకొనుము, ఇచ్చేదను, నీవు ఏమి కోరినను నా అర్ధరాజ్యమునైనను ఇచ్చెను అని ప్రమాణపూర్వకంగా పలికెను. అప్పుడు ఆమె వెలుపలకు పోయి తన తల్లితో, నేనేమి కోరుకొనవలేను అని అడుగగా, ఆమె స్నాపకుడకు యోహాను తలను కోరుము అని చెప్పెను. అంతటా ఆ బాలిక వేగముగా వచ్చి రాజు వద్దకు వచ్చి, స్నాపకుడకు యోహాను శిరమును ఇప్పుడే పల్లెములో పెట్టి ఇప్పింపుడు అని కోరెను. అందుకు రాజు మిగుల బాధలు పడెను, కానీ అతిథుల ఎదుట శపథము చేసినందువలన ఆమె కోరికను కాదనలేకపోయాను. కనుక అతడు యోహాను తలను తీసుకొని రమ్ము అని చెరసాలలో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి తలారికి ఆజ్ఞాపించిన. వాడు అట్లే పోయి చెరసాలలో ఉన్నటువంటి యోహాను తలను నరికి ఒక పల్లెములో పెట్టి ఆ బాలికకు ఇయ్యగా ఆమె తన తల్లికి ఇచ్చెను. ఈ సంఘటన వినిన వెంటనే యోహాను శిష్యులు వచ్చి ఆ భౌతిక దేహమును తీసుకొని పోయి సమాధి చేసిరి. ఈ బ్యాక్గ్రౌండ్ స్టోరీ అంతా మనకు ఎందుకు అర్థం కావాలి, ఎందుకు దీని గురించి మార్కు గారు ఎంతగా వివరిస్తున్నారు అని అంటే, పాత నిబంధనలో మనకు ఒక 2 సంఘటనలు దీనిలాంటివే కనిపిస్తాయి. 1వ సంఘటన వచ్చేసి ఏలియా దగ్గర మనం చూస్తాం. ఆహాబు ఒక రాణి, యెజబెలు రాణి, వాళ్ళిద్దరూ ఏలియాని ఏ విధంగా ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నించారు. అది 1వ సీను. 2వ సీను మనం గమనించినట్లయితే ఎస్తేరు గ్రంథంలో మనం చూస్తాం. ఎస్తేరు అనేటువంటి ఒక యూదా స్త్రీ పరిస్థితుల ప్రభావం రీత్యా వారు వెళ్ళి పర్షియా రాజు యొక్క కింద ఉన్నారు. పర్షియా రాజు అయినటువంటి అహస్వారోసు, పేరు పలకడానికి కొంచెం కష్టంగా ఉంటుంది. సో అహస్వారోసు యొక్క ఆ రాజు యొక్క ఏలుబడిలో ఉన్నప్పుడు ఈమె ఒక రాణి స్థానంలో ఉండి ఒక విందు ఇచ్చినప్పుడు సేమ్ ఇలాంటిదే. ఆ రాజు అన్నాడు, నీకేం కావాలో కోరుకో ఎస్తేరు, నువ్వు ఏమడిగినా సరే, నా అర్ధరాజ్యం అడిగినా కూడా నేను ఇస్తాను అని చెప్పినప్పుడు ఆ ఎస్తేరు ఏమన్నది తెలుసా? ఈ యూదాలో ఉన్నటువంటి, అనగా ఈ యూదా ప్రజలంతా ఎవరైతే ఉన్నారో, మీ కింద ఉన్నటువంటి యూదా ప్రజలు, వాళ్ళల్లో ఏ ఒక్కరిని చంపొద్దు, వారిని ఫ్రీగా వదిలేయండి అని అడగడం మనం చూస్తున్నాం. అంటే ఆనాడు ఎస్తేరు అడిగినటువంటి ఒక విధానం ద్వారా అనేక మంది యూదులు రక్షించబడ్డారు, ప్రాణాలు కోల్పోకుండా ఉండగలిగారు. మరలా మనం ఇంకొంచెం చరిత్రలో వెనక్కి వెళ్ళి చూసినట్లయితే, ఏలియా దగ్గరికి వెళ్ళి చూసినప్పుడు ఆహాజు యెజబెలు చేస్తున్నటువంటి తప్పులను ఖండించినటువంటి ఏలియాని చంపాలని యెజబెలు రాణి ప్రయత్నించింది. సేమ్ అదే ఇమేజరీ మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఒక రాజు ఒక రాణి ఏలియాను చంపాలనుకోవడం, ఒక రాజు ఒక రాణి కలిసి ఇజ్రాయేల్ పౌరులను కాపాడాలని ప్రయత్నించడం. ఇక్కడ ఒక రాజు ఒక రాణి కలిసి యోహానును చంపడం. 3 విభిన్న సందర్భాలు. 3 సందర్భాల్లో వారు క్రూరంగా వ్యవహరించినటువంటి పరిస్థితి ఉంది.
ఇజ్రాయేల్ తరపున గొప్పగా మారినటువంటి స్త్రీ ఎస్తేరును చూసినటువంటి అవకాశం ఉంది. ఎస్తేరుగా మారేటువంటి అవకాశం ఇక్కడ హేరోదియాకు ఉండేది. కానీ ఏం చేసింది? తన యొక్క సొంత స్వార్థం కోసం ఒక ప్రవక్తను చంపించడం మనం చూస్తున్నాం. చూడండి, మన ముందు కూడా ఇలాంటి సంఘటనలు అనేకం ఉంటాయి. కొన్నిసార్లు మనం తప్పుని ఎత్తి చూపించినప్పుడు కొందరు స్వీకరించలేకపోవచ్చు, కొందరు స్వీకరించి మంచిగా మారి ఇక మీదట నేను ఇలాంటి తప్పులు చేయకూడదు అని నిర్ణయించుకొని బ్రతుకుతారు కొంతమంది. కానీ ఇంకొంతమంది మమ్మల్ని వేలెత్తి చూపుతావా అని తిరిగి దాడి చేయడం మనం చూస్తూ ఉంటాం. అది సంఘాల్లో కూడా మనం చూస్తూ ఉంటాం. కొంతమంది ఫాదర్లు తప్పు చేసినప్పుడు విశ్వాసులు వచ్చి చెప్పినప్పుడు, అవునండి నేను పొరపాటు చేశాను, సర్దుకున్నాను, ఇక మీదట నేను మంచిగా జీవిస్తానని తమ జీవితాలను మార్చుకున్నటువంటి గురువులు ఉంటారు. కొన్నిసార్లు నాకే వ్యతిరేకంగా చెప్తావా అని విశ్వాసుల మీదే వ్యతిరేకంగా మాట్లాడి వారి మీద అనేకమైనటువంటి అబద్ధ సాక్ష్యాలు పుట్టించడం అయితేనేమి, వారికి శాపాలు పెట్టడం అయితేనేమి, అలాంటి గురువులను మనం చూస్తాము. సేమ్ అలాంటి ప్రజలను కూడా మనం చూస్తాము. ప్రజలే ఈరోజు తీర్పు ఇచ్చేటువంటి వ్యక్తులుగా మారిపోయి పలాని ఫాదర్ ఇది చేశాడు, పలాని బిషప్ ఇది చేశాడు అని వారి మీద లేనివి ఉన్నవి లేనివి అన్నీ కలిపి మాట్లాడి చెప్పేటువంటి వ్యక్తులు ఉంటారు. సో కాబట్టి పరిస్థితులను గమనించినట్లయితే ఇటు కొన్నిసార్లు బోధకుల నుంచి విశ్వాసులకి రక్షణ ఉండదు, విశ్వాసుల నుంచి బోధకులకు కూడా రక్షణ లేనటువంటి కాలంలోకి మనం ప్రవేశిస్తుంటాం. ఇదే ఇక్కడ జరుగుతూ ఉంది. రాజు రాణి ఉన్నారు, వాళ్ళ కింద ఉన్నటువంటి సామ్రాజ్యాన్ని కాపాడాల్సినటువంటి వ్యక్తులు, కానీ వాళ్ళు అన్యాయంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. మరి ఈరోజు బోధకుల స్థాయిలో ఉన్నటువంటి మీరు, నలుగురికి చెబుతున్నటువంటి నేను, దీన్ని వింటున్నటువంటి విశ్వాసులమైనటువంటి మనము ఎలా ఉన్నాము? దేవుని ఆజ్ఞలకు అనుగుణంగా జీవిస్తున్నామా లేదా వ్యతిరేకంగా జీవిస్తున్నామా అనేది పరిశీలించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. యోహాను గారిని చంపిన తర్వాత ఏం సాధించారు వారు? హేరోదు భయపడ్డాడు, కానీ ఆయన రక్షించలేకపోయాడు. పిలాతు యేసుక్రీస్తును సిలువకు వేయడానికి ఆయనకి ఇష్టం లేదు, కానీ ప్రజలను దాటి ఆయన ఒక నిర్ణయాన్ని తీసుకోలేకపోయాడు. అందరికీ అవకాశాలు వస్తూ ఉంటాయి. ఎంతో కొంత మేర మంచిని చేయడానికి ప్రతి ఒక్కరికి అవకాశం వస్తూ ఉంటుంది. మరి అవకాశం వచ్చినప్పుడు ఇది తప్పు అని తెలిసినప్పుడు దాన్ని మనం ఆపడానికి మన శాయశక్తులో మనం ప్రయత్నించామా లేదా ఏదో ఒక ఒత్తిడికి తలొగ్గిపోయి మనం తప్పులు చేశామా? ఒక విత్తనం అనేది వెళ్ళి నేలలో పడింది, పైన ముళ్ళు ఉన్నాయి, ముళ్ళను దాటుకొని ఎలాగోలాగా ఎదగగలిగామా? లేదంటే ఆ ముళ్ళ మధ్యలోనే మనల్ని మనము ఇరికించేసుకొని మనం ఆగిపోతున్నామా అనేది పరిశీలించుకోవాలి. యోహాను గారిని చంపడం ద్వారా ఆ రోజు నుంచి హేరోదులో భయం పుడుతూనే ఉంది. హేరోదు యోహాను ఎవరి యొక్క ఆత్మ ద్వారా వచ్చి మాట్లాడతాడేమని భయపడుతుంటే అదే జరిగింది. యేసుక్రీస్తు వచ్చి మాట్లాడుతున్నాడు, అద్భుతాలు చేస్తున్నాడు అనగానే హేరోదులో కలత మొదలైంది. అయ్యో మళ్ళీ వచ్చాడేమో ఆ యోహాను అని చెప్పి భయపడుతూ ఉంటారు. చూడండి, అలాంటి పరిస్థితులకి మనం వెళ్ళకూడదు ఇప్పుడు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఆ తర్వాత యేసుక్రీస్తు చేసినటువంటి ఒక గొప్ప అద్భుతం గురించి మార్కు గారు ప్రత్యేకించి రాయడం మనం చూస్తున్నాము. 5,000 మందికి ఆహారం. ఇది అందరికీ సుపరిచితమైనదే. నేను మరలా దీన్ని మొత్తాన్ని చదవడం లేదు. బదులుగా అందులో ఉన్నటువంటి అంశం ఏమిటి అనేదాన్ని కూలంకషంగా తీసుకొని వివరిస్తాను. 30వ వచనం నుంచి 44వ వచనం వరకు దీని యొక్క ప్రస్తావన ఉంది. ఇక్కడ ఏం జరుగుతుందంటే యేసుక్రీస్తు యొక్క బోధలను ప్రజలు వచ్చి వింటూ ఉన్నారు. వినడం మాత్రమే కాదు, ఆయనను అనుసరిస్తున్నారు. అనుసరించినప్పుడు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి తిండి అంతా అయిపోయింది. ఇక వాళ్ళు దూరంగా వెళ్ళి తిండి తినాల్సిన పరిస్థితి ఉంది, లేదా వాళ్ళ దగ్గర ఎక్కువ మంది దగ్గర డబ్బులు లేవు. ఈ విషయాన్ని యేసుక్రీస్తు గమనించాడు. గమనించి తన బోధలు వినడానికి వచ్చిన వారందరికీ ఆహారం పెట్టడానికి సిద్ధమయ్యాడు. సరే, ఏదో ఒక 5-10 మంది ఉంటే ఉన్నదాంతో సర్దుకొని పెట్టొచ్చు. ఆడ చూస్తే 5,000 మంది పురుషులు మాత్రమే 5,000 మంది ఉన్నారంటే అట్లీస్ట్ ఇంకొక 1,000 మంది ఉండరా, ఇంకో 2,000 మంది ఉండరా, పిల్లలు మహిళలు కలుపుకుంటే. అంటే లీస్ట్ అనుకున్నా కూడా 5 నుంచి 7,000 మంది ఉన్నారు అక్కడ కొండ మీద. యేసుక్రీస్తు యొక్క ప్రసంగాన్ని విన్నారు. వాళ్ళకి ఆకలి అవుతుంది. యేసుక్రీస్తు వాళ్ళకు భోజనం పెడదామనుకున్నాడు. శిష్యులను పిలిచి, సరే వీరికి ఫుడ్ పెడదాము, ఏం చేద్దాము, ఇప్పటికే చాలా పొద్దు వాలిపోయింది. ఇదిగో 35వ వచనంలో ఉంది, ఇది నిర్జన ప్రదేశము, పక్కన షాపులు కూడా లేవు, ఇప్పటికే చాలా పొద్దుపోయింది, వీరిని పంపేద్దాము. వాళ్ళు పరిశ్రమలు గల పల్లెపట్టులకు వెళ్ళి వాళ్ళకి కావాల్సిన భోజన పదార్థములు చూసుకుందరు అని విన్నవించరు. అప్పుడు అంటే శిష్యులు ఈ మాటలు అన్నారు. అప్పుడు యేసు ఉండి, వీరికి మీరే కావాల్సిన భోజన సదుపాయాలను ఏర్పాటు చేయండి. శిష్యులకి ఒక నిమిషం పాటు దిమ్మ గర్రని తిరిగి ఉంటుంది. ఎందుకు తిరిగి ఉంటుంది అంటే, ఆడేమన్నా ఒకరిద్దరు ఉన్నారా ఫుడ్ పెట్టడానికి? 5,000 మంది ఉన్నారు. అప్పుడు శిష్యులు అంటున్నారు, మేము వెళ్ళి 200 దీనారములను వెచ్చించి రొట్టెలను కొని వీళ్ళందరికీ పంచిపెట్టుదుమా అని అడిగి. దీనారము అని అంటే ఆ రోజుల్లో
ఒక రోజంతా పని చేస్తే ఒక కూలి పని చేసేటువంటి వ్యక్తికి ఎంత డబ్బులు వస్తాయంటే 1 దీనారం. ఇక్కడ 200 దీనారాలు అని అంటే ఒక వ్యక్తి అర్ధ సంవత్సరానికి పైగా కష్టపడాలి. అంటే 150-160 రోజులకి పైగా కష్టపడితేనే 200 దీనారాలు వస్తాయి. అంటే 7-8 నెలల పాటు కష్టపడి పని చేస్తే వచ్చే అంత డబ్బులని ఇక్కడ జస్ట్ 1 రోజులో ఖర్చు చేసేస్తే ఎలా? అంత డబ్బులు మన దగ్గర ఉన్నాయా అన్నట్టుగా వాళ్ళు ప్రశ్నలు వేస్తూ ఉంటే అప్పుడు యేసుక్రీస్తు సింపుల్గా అంటున్నాడు, మీ వద్ద ఎన్ని రొట్టెలు ఉన్నాయో పోయి చూడు అని అడగగా వాళ్ళు విచారించిన పిదప 5 రొట్టెలు 2 చేపలు ఉన్నవి అని చెప్పి. అంటే వాళ్ళ దగ్గర మిగిలిన వాళ్ళ దగ్గర ఫుడ్ లేదా అంటే మేబీ ఉందేమో, కానీ వాళ్ళు పంచుకోలేదేమో. కానీ ఒక బాలుడు ముందుకు వచ్చి వాడి దగ్గర ఉన్నటువంటి 5 రొట్టెలు 2 చేపలు ఇస్తే అంతటా యేసు జనసమూహమును పచ్చిక బయళ్ళపై పంక్తులు తీరి కూర్చుండని వాళ్ళకి ఆజ్ఞాపించిన తర్వాత జాగ్రత్తగా గమనించండి, 41వ వచనంలో యేసుక్రీస్తు మాట్లాడుతున్నటువంటి మాటలు చాలా కీలకం. ఇది క్యాథలిక్ చర్చిలో ఈనాటికి పాటిస్తున్నటువంటి ఒక విశ్వాస సత్యం. ప్రతిరోజు మనం దివ్యబలి పూజకు వెళుతున్నప్పుడల్లా మనం పాటిస్తున్నటువంటి విశ్వాస సత్యం ఇందులో దాగి ఉంది. జాగ్రత్తగా వినండి. 41వ వచనం, ఆయన 5 రొట్టెలను 2 చేపలను అందుకొని ఆకాశము వైపు కన్నులెత్తి కృతజ్ఞతా వందనములు సలిపి ఆశీర్వదించి రొట్టెలను త్రుంచి జనులకు వడ్డింపుడు అని శిష్యులకు అందించెను. ఈ మాటలు వింటున్నప్పుడు కాథలిక్ చర్చ్కు వస్తున్నటువంటి విశ్వాసులకు అర్థమవుతుంది దివ్యబలి పూజలో గురువు ఎలా పలుకుతాడు ఈ మాటలను. ఇది మనం మత్తయి సువార్తలో కూడా చూస్తాము. యేసుక్రీస్తు తాను అప్పగింపబడే ముందుగా శిష్యులందరినీ కలిసి ఒక మేడగదిలో కూర్చోండి, అక్కడ పాస్కా భోజనాన్ని సిద్ధం చేసి అక్కడ తన శరీరాన్నే ఒక రొట్టెగా వారికి అందిస్తూ దీన్ని మీరు తినండి అని చెప్పడం మనం చూస్తున్నాము. మత్తయి సువార్త 26వ అధ్యాయం 26వ వచనం, వారు భుజించుచుండగా, సేమ్ ఇక్కడ ఏ మాటలు అయితే ఉన్నాయో అవే ఇక్కడ ఉంటాయి. వారు భుజించుచుండగా యేసు రొట్టెను అందుకొని ఆశీర్వదించి త్రుంచి తన శిష్యులకు ఇచ్చుచు, దీనిని మీరు తీసుకొని భుజింపుడు, ఇది నా శరీరము అనెను. ఇక్కడ కూడా చూడండి, ఆయన ఆకాశం వైపు కన్నులెత్తి కృతజ్ఞత వందనములు సలిపి ఆశీర్వదించి రొట్టెలను త్రుంచి జనులకు వడ్డింపుడు అని శిష్యులకు అందించను. అందుకనే చూడండి, ఈరోజు దివ్యబలి పూజలో పాల్గొన్నటువంటి విశ్వాసులందరికీ గురువు ఆ అపద్రాక్ష రసాలను దేవునికి అర్పించి అవి యేసుక్రీస్తు శరీర రక్తాలుగా మారిన తర్వాత 5,000 మందికి శిష్యులు ఏ విధంగా అయితే తీసుకుని వెళ్ళి రొట్టెలను పంచారో ఈరోజు క్యాథలిక్ చర్చిలో ఎగ్జాక్ట్గా మళ్ళీ శిష్యులు తీసుకుని వచ్చి ఆ దివ్య ప్రసాదాన్ని మనకు అందిస్తున్నారు. ఈరోజు సేమ్ 5,000 మంది ఆహారం అద్భుతంలో కావచ్చు, యేసుక్రీస్తు ఇక్కడ కడరా భోజనంలో కూర్చున్నప్పుడు కావచ్చు, యేసుక్రీస్తు యోహాను సువార్త 6వ అధ్యాయంలో తన శరీరం గురించి మాట్లాడుతున్నప్పుడు కావచ్చు, ఇంకొంచెం ముందుకు వెళ్తే మనకు కనిపిస్తుంది యేసుక్రీస్తు 4,000 మంది ఉన్నప్పుడు ఒక అద్భుతం చేస్తాడు. ఆ అద్భుతాన్ని గమనించినప్పుడు కావచ్చు, సేమ్ ఇదే లాంగ్వేజ్ని యూజ్ చేశారు. కాబట్టి ముందుకు వెళ్ళే కొద్దీ మరింతగా క్యాథలిక్ చర్చిలో ఇస్తున్నటువంటి దివ్య సత్ప్రసాదము యూకరిస్ట్, అది యేసుక్రీస్తు యొక్క నిజమైనటువంటి శరీర రక్తము. దాని గురించి మరింతగా మనం ముందుకు వెళ్ళే కొద్దీ ధ్యానిస్తాము. ఇకపోతే 43వ వచనంలో, పిదప శిష్యులు మిగిలిన రొట్టెలను చేప ముక్కలను పోగు చేసి 12 గంపలకు నింపిరి. భుజించిన వారు 5,000 మంది పురుషులు. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి, ఈ అద్భుతంలో యేసుక్రీస్తు అద్భుతం చేసిన తరువాత ఎన్ని గంపలు మిగిలాయి అని అంటే 12 గంపలు మిగిలాయంట. దాని అర్థం ఏంటి? ఇక్కడ ఉన్నటువంటి 5,000 మందిని మాత్రమే నేను పోషించడానికి వచ్చిన వాడిని కాను, బదులుగా 12 గంపలు అనగా 12 గోత్రాలు, ఇజ్రాయేల్ దేశాన్ని మొత్తాన్ని పోషించడానికి వచ్చినటువంటి వ్యక్తిని నేను అని యేసుక్రీస్తు ఇండైరెక్ట్గా ఈ 12 రొట్టెల ద్వారా 12 గంపల ద్వారా మిగిలినటువంటి గంపల ద్వారా మనకి బోధిస్తూ ఉన్నాడు. ఇందులోనే దివ్యసప్రసాదం దాగి ఉంది. శిష్యులు ఏ విధంగా అయితే యేసుక్రీస్తు అందించిన దాన్ని తీసుకుని వెళ్ళి శిష్యులకు అందించారో, అక్కడ ఉన్నటువంటి ప్రజలకు అందించారో, అలాగే ఈనాటికి కూడా దివ్యబలి పూజలో వారు దివ్యసప్రసాదాన్ని తీసుకుని వచ్చి నోటి మీద మనకి అందించడాన్ని మనం ఈ రోజుకి చూస్తూ ఉన్నాం అనేటువంటి విషయాన్ని గుర్తించాలి. ఇకపోతే యేసుక్రీస్తు మరొకసారి ప్రకృతి నియమాలను దాటి అద్భుతాన్ని చేసినటువంటి పరిస్థితిని మనం చూస్తాము. నీటిపై నడక. సో 45వ వచనం నుంచి, పిమ్మట యేసు తాను ఆ జనసమూహమును పంపివేయనంతలో శిష్యులు పడవపై ఎక్కి ఆవలి తీరమందలి బెత్సయిదా పురమును చేరవాలనని చెప్పాను. వారిని పంపిన పిదప ప్రార్థించుకున్నట్టుగా యేసు పర్వత ప్రాంతమునకు వెళ్ళెను. సాయం సమయమునకు ఆ పడవ సరస్సు మధ్యకు చేరెను. యేసు మాత్రము తీరముననే ఒంటరిగా ఉండెను. ఈ అద్భుతం చేసిన తర్వాత జనాలందరూ వెళ్ళిపోయారు. యేసుక్రీస్తు శిష్యులతో చెప్పాడు, మీరు అవతలకి వెళ్ళండి, నేను వస్తాను
అని చెప్పి ఈయన ప్రత్యేకంగా ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళాడు. చూడండి, యేసుక్రీస్తులో ఉన్నటువంటి ఒక గొప్ప గుణం ఏంటంటే ఆయన ఎల్లప్పుడూ ఒంటరిగా ప్రార్థన చేసుకుంటూ ఉండేవాడు. శిష్యులు అందరూ ఉన్నప్పుడు వాళ్ళని తీసుకొని రండి మనందరం కలిసిపోయి ప్రార్థన చేద్దామని కాదు, బదులుగా ఒంటరిగా ప్రార్థన చేయడం ఆయనకు చాలా ఇష్టం. సో అలాగే మనకు కూడా యేసుక్రీస్తు ఇక్కడ ఒక విషయాన్ని బోధిస్తున్నాడు. అదేంటంటే మనము సింగిల్గా, ఒంటరిగా, వ్యక్తిగతంగా ప్రేయర్ చేసుకోవడానికి మనం ఇష్టపడాలి. మనం దేవునితో మనం వ్యక్తిగతంగా మాట్లాడుకోవడానికి మనం కొంత సమయాన్ని కేటాయించుకోవాలి. నేను నా దైనందిన జీవితంలో నేను రోజులో చాలాసార్లు ప్రేయర్ చేస్తాను. ప్రేయర్ అనేది నా జీవితంలో ఎలా ఉంటుంది అని అంటే, ఉదాహరణకి నేను ఉదయం అరౌండ్ 9 గంటలకల్లా రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్ళిపోతాను. మళ్ళీ సాయంత్రం తిరిగి 5:30, 6 ఆ సమయంలో తిరిగి రిటర్న్ అవుతాను. సాధారణంగా ఉన్న పనులు ఏవైనా చూసుకొని, ఇప్పుడు చూసినట్లయితే ఇప్పుడు ఉదాహరణకి టైం చూడండి, 10:30 అవుతుంది. ఈ టైంలో నేను రికార్డ్ చేస్తూ ఉన్నాను. ఇలా దేవుని పని కానీ లేదా వ్యక్తిగతమైన వర్క్ రిలేటెడ్ ఏదైనా వర్క్ ఉంటే చూసుకుంటాను. నిద్రపోయే ముందైనా సరే ఈ రోజు మొత్తంలో, ఉదాహరణకి నేను బండి మీద వెళుతూ ఉన్నప్పుడైనా ప్రేయర్ చేస్తాను, లేదా ఆఫీస్లో ఏదైనా సింగిల్గా నేను ప్రేయర్ చేసుకోవడానికి ఒక టైం దొరికినప్పుడు వెళ్ళి ప్రేయర్ చేసుకుంటాను, లేదా ఈవినింగ్ వచ్చేటప్పుడు బండి మీద ఒక్కనే వస్తూ ఉన్నప్పుడు నా ఆలోచనలు దేవునితో కేంద్రీకృతమై ఉంటాయి. ఈరోజు దేవుడు నాకేం మేలులు చేశాడు, ఒకవేళ నేను ఈరోజు ఏం పొరపాట్లు చేశాను అవి ధ్యానం చేసుకుంటూ ఉంటాను. లేదా అసలు ఆ రోజంతా కుదరకపోతే రాత్రి పడుకునే ముందైనా సరే, పడుకున్న తర్వాత అయినా సరే, ఈవెన్ అంటే వరస్ట్ కేసులో చెప్తున్నాను, పడుకొని బెడ్ ఎక్కేదాకా నేను ఆ రోజు దేవునికి ప్రేయర్ చేయలేదని అంటే, బెడ్ ఎక్కిన తర్వాత అయినా సరే సింపుల్ ప్రేయర్, దేవా ఈరోజు నేను ఇలా ఈరోజు అంతా గడిపాను, ఈరోజు ఈ తప్పులు చేశాను, ఈరోజు ఈ మంచి పని చేశాను, లేదా ఈ మంచి పనులు నాకు జరిగాయి, నేను చేసినటువంటి తప్పులను మన్నించు, నేను పడుకోవడానికి సిద్ధమవుతున్నాను అని. అంటే వర్స్ట్ కేసులో కనీసం బెడ్ ఎక్కిన తర్వాత అయినా సరే నేను దేవునికి ప్రేయర్ చేసుకొని పడుకుంటాను. మరి మీ జీవితం, మీ ప్రేయర్ జీవితం ఎలా ఉంది అనేది మిమ్మల్ని మీరు ఒకసారి పరిశీలించుకోవాలి. పొద్దునుంచి సాయంత్రం వరకు 24 గంటల్లో దేవునికి కనీసం మనం 2.4 నిమిషాలు, అంటే కనీసం ఒక 3 నిమిషాలు మనం దేవునికి కేటాయించలేకపోతే మనం ఏ స్థాయిలో బతుకుతున్నామో అదే మన జీవితాన్ని తెలియజేస్తూ ఉంటుంది. కాబట్టి మనము మన జీవితంలో, ఒకవేళ నాకు ప్రేయర్ రావడం లేదని కొంతమంది అడుగుతూ ఉంటారు, ప్రేయర్ చేయడం లేదా ఒక పరిపూర్ణ ప్రేయర్, సింపుల్గా అయిపోయేది ఒక పరిపూర్ణ ప్రేయర్ చెప్పండి అని అంటే నేను ఈ ఉదాహరణ చెప్తాను. సాధారణంగా నేను కూడా కొన్నిసార్లు ఇది పాటిస్తూ ఉంటాను. అదేంటంటే, మొదటగా మీకు సైన్ తెలిసే ఉంటుంది, పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమెన్ అని. ఇది మనం త్రియేక దేవునికి చేసేటువంటి ఒక చిన్న ప్రార్థన, అతి చిన్న ప్రార్థన. సో పిత అంటే తండ్రి దేవుడు ఉన్నారు. సో తండ్రి దేవుడికి ప్లస్ పుత్ర యేసుక్రీస్తు, పవిత్రాత్మ, వీళ్ళ ముగ్గురిని జ్ఞాపకం చేసుకుంటూ ఒక చిన్న ప్రేయర్ని నేను ఎక్కడో చదివాను, గుర్తులేదు నాకు ఎక్కడ చదివానో, బట్ ఈ ప్రేయర్ చాలా యూస్ఫుల్ అవుతుంది. సో మీకు కూడా ఇది ఉపయోగపడుతుందని భావిస్తున్నాను. కాబట్టి ఈ ప్రేయర్ని మీ జీవితంలో మీకు టైం లేనప్పుడు దీన్ని చేయడానికి ప్రయత్నించండి. కొంచెం లాంగ్ ఫామ్ని ఎప్పుడు కేటాయించండి, బట్ మీకు కుదరలేదు, ఇంకా రోజు అయిపోయే పరిస్థితి వస్తుంది అనుకున్నప్పుడు దీన్ని ప్రయత్నించి చూడండి. లేదా మీ లాంగ్ ఫామ్ ప్రేయర్తో పాటుగా దీన్ని కూడా చేయడానికి ప్రయత్నించండి. మొదటగా పితా, తండ్రి దేవుణ్ణి గుర్తు చేసుకొని ఆ రోజు, ఉదాహరణకి ఈరోజు నేను పొద్దునుంచి ఇప్పటి వరకు 3 తప్పులు, సో పితా పుత్ర పవిత్రాత్మ త్రిత్వైక దేవుడు అనగా 3 అంశాలు మనకు కనపడుతున్నాయి. సో 3 ప్రతి దాంట్లో. సో మొదటగా పితా అంటున్నాము, పితా దేవునికి అనగా తండ్రి దేవునికి మనం చేసినటువంటి, ఆ రోజులో మనం చేసినటువంటి 3 తప్పులను దేవుని ఎదుట ఒప్పుకోవాలి. దేవా ఇదిగో ఆ తప్పు చేశాను, ఈ తప్పు చేశాను, దయచేసి నన్ను మన్నించు. అది మొదటి ప్రార్థన. రెండవదిగా పితా పుత్ర యేసుక్రీస్తును జ్ఞాపకం చేసుకొని, దేవా ఈరోజు నా జీవితంలో ఈ మంచి జరిగింది, ఈరోజు నేను ప్రశాంతంగా ఏ యాక్సిడెంట్ లేకుండా ఆఫీస్కి వెళ్ళగలిగాను, ఆఫీసులో నాకు ఇచ్చినటువంటి వర్క్ని ఇన్ టైంలో పూర్తి చేయగలిగాను, ఏ అపాయము లేకుండా తిరిగి నేను ఇంటికి చేరగలిగాను, అన్ని పూటల్లో నాకు ఫుడ్ దొరికింది అని జస్ట్ 3 పిటిషన్స్. తండ్రి దేవునికి 3 మనం చేసినటువంటి తప్పులను క్షమించమని అడుగుతూ 3 అంశాలతో ప్రేయర్ చేద్దాం. 3 మంచి, ఆ రోజు జరిగినటువంటి మంచి అంశాలను గుర్తు చేసుకుంటూ యేసుక్రీస్తుకి కృతజ్ఞతలు చెబుదాం. ఇకపోతే పిత అయిపోయింది, పుత్ర అయిపోయింది, పవిత్రాత్మకి రేపు చేయబోయేటువంటి
అనగా దేవా రేపు నాకు ఈ ప్లాన్ ఉంది, ఈ ప్లాన్ ఉంది, ఈ ప్లాన్ ఉంది, 3 అంశాలు ఏవో ఒకటి. ఉదాహరణకి రేపు నేను ఆ వ్యక్తిని కలవాలి, సో అది మంచిగా జరిగేటట్టు చూడు. అలాగే రేపు నేను ఆఫీస్కి వెళ్ళాలి, వచ్చి వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా చూడు. అలాగే ఈరోజు రాత్రి నిద్రపోతున్నాను, నాకు ఎలాంటి పీడకలలు రాకుండా, సైతాన్ మన మీదకి రాకుండా నాకు సహాయం చేయదేవా అని పవిత్రాత్మకి 3 ఫ్యూచర్ అంటే పాస్ట్ మనం చేసినటువంటి తప్పులు, ఆ రోజు జరిగినటువంటి మంచి అంశాలను గుర్తు చేసుకుంటూ ప్రజెంట్, ఫ్యూచర్ పవిత్రాత్మ దేవుని గుర్తు చేసుకుంటూ రేపు నాకు ఇది కావాలి అని. ఈ ప్రేయర్ నిజంగా చెబుతున్నా, మీరు కరెక్ట్గా చేస్తే 2-3 నిమిషాల్లో అయిపోతుంది, బట్ చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. తద్వారా మనం దేవుడు మన జీవితంలో చేసినటువంటి మేలులను ప్రతిరోజు గుర్తు చేసుకోగలుగుతాం. రేపటికి ఎంతో కొంత ప్రణాళిక అనేది ఏర్పడుతుంది. అలాగే నేను చేసినటువంటి తప్పులు ఏంటి అని గుర్తు చేసుకోవడం ద్వారా తర్వాత రోజు అవి అవాయిడ్ చేయడానికి ఒక అవకాశం కలుగుతుంది. కాబట్టి ప్రేయర్ రావడం లేదు, ప్రేయర్ చేయడం రావడం లేదు అని అన్నవాళ్ళు ఈ 3 అంశాలని చేయడానికి ప్రయత్నించండి. ప్రేయర్ అనేది చాలా సింపుల్గా చేయాలి. మనమేమి రక్తాలు చిందించాల్సినటువంటి అవసరం లేదు. దేవుడిని ఏదో పొగిడి బిస్కెట్లు వేయాల్సినటువంటి పని లేదు. దేవుడిని కొంతమంది నిజంగానే దేవుడిని పవిత్రాత్మ ప్రేరణతో పొగుడుతున్నటువంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళని సెట్ అసైడ్, వాళ్ళని పక్కన పెడితే కొంతమంది ప్రేయర్ మొదలు పెట్టగానే మహాపరిశుద్ధుడా, భూమి ఆకాశాలను చేసినటువంటి దేవా, మమ్మల్ని అందరినీ ప్రాణాలతో ఉంచినటువంటి దేవుడా, అద్వితీయుడా, ఒక 50 రకాల టైటిల్స్ వాళ్ళు చెబుతూనే ఉంటారు. ముందు అసలు నీ పిటిషన్ ఏంటో దేవునికి తెలియకుండా ఇంక ఇదే పెరిగిపోతూ ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే ఇదేదో బిస్కెట్లు వేస్తూ ఉన్నట్టు ఉంటుంది దేవునికి. మనది అలా వద్దు. యేసుక్రీస్తు తను నేర్పించినటువంటి ప్రేయర్లో ఏమన్నాడు? పరలోకమందున్న మా తండ్రి అన్నాడు. అంతే, చిన్న ఒక టైటిల్, మా తండ్రి అనేటువంటి ఒక చిన్న టైటిల్తో ఆయన ముందుకెళ్ళి పిటిషన్స్ అన్నిటిని 1 by 1 చెప్పుకుంటూ వెళ్ళాడు. అలాగే ఈరోజు మీరు ప్రేయర్ చేసుకునేటప్పుడు ఈ చిన్న ప్రేయర్లో పరలోకమందున్న మా తండ్రి, ఈరోజు నేను ఈ 3 తప్పులు చేశాను, నాకు ఈ 3 అంశాలు మంచిగా జరిగాయి, కృతజ్ఞతలు యేసుక్రీస్తువా. పవిత్రాత్మ ప్రభువా, ఇదిగో నేను ఈ 3 అంశాలను రేపు చేయాల్సి ఉంది, నాకు సహాయపడు. ఈ ప్రేయర్ నిజంగా ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. ఒకసారి ప్రయత్నించి చూడండి. ఇది మీరు ప్రాక్టీస్ చేసి మంచిగా అనిపించిన తర్వాత ఒకసారి కామెంట్ చేయండి, ఇది మంచిగా ఉందా లేదా అనేది. ఇకపోతే యేసుక్రీస్తు ప్రేయర్ చేసుకున్న తర్వాత ఏం జరిగింది అనేది గమనించినట్లయితే 48వ వచనంలో, గాలి ఎదురుగా వీసుచుండచే పడవను నడుపుట యందు శిష్యులు మిక్కిలి శ్రమపడుటను ఆయన చూశాను. వేకువజామున వారిని దాటిపోవాలని నీటిపై నడుచుచు వారి చెంతకు వచ్చాను. ఇటుల సముద్రముపై నడుచువచ్చు యేసును చూచి భూతము అని తలంచి వారు కేకలు వేసిరి. ఏలైన వారు ఆయనను చూచి కలవరపడిరి. వెంటనే ఆయన వారిని పలకరించుచు, ధైర్యము వహింపుడు, నేనే కదా, భయపడకుడు అనెను. అంతటా ఆయన వారి పడవ ఎక్కగా పెనుగాలి శాంతించెను. అందుకు వారు మిగుల ఆశ్చర్యపడిరి. వారు 5 రొట్టెల అద్భుతంలోని ఆంతర్యమును గ్రహింపలేకపోయిరి. ఏలైన వారి హృదయములు కఠినమాయను. జాగ్రత్తగా గమనించినట్లయితే యేసుక్రీస్తు వారు ప్రేయర్ చేసుకున్నాడు, వెళ్తున్నాడు. ఈ పాటికి వీళ్ళు కొంత ప్రయాణం ముందుకు సాగించారు, వెళ్తూ ఉన్నారు. యేసుక్రీస్తు ఇప్పుడు వాళ్ళని ఎదుర్కోవాలి కాబట్టి మేబీ ఆ ఒడ్డుకు వచ్చింటాడు. ఒడ్డున ఏ పడవలు లేవేమో. సరే ఇక పద, ప్రకృతిని ఒకసారి మనం కూడా దాటుదాము, యేసుక్రీస్తు కూడా అప్పుడప్పుడు అనుకుంటూ ఉంటాడు కదా. సో అలాగా ప్రకృతిని ఇప్పుడు కొంచెం మన వశంలోకి తెచ్చుకుందామని చెప్పి నీటి మీద నడవడం మొదలుపెట్టాడు. నడవడం మొదలు పెట్టగానే ఆ శిష్యులు భయపడడం మొదలుపెట్టారు. ఎందుకనంటే ఆ నీళ్ళ మీద జలరాక్షసి అనేది ఉంటుందని ఈ యూదుల్లో కొన్ని రకాల నమ్మకాలు ఉండేవి. ఆ జలరాక్షసి వచ్చేసి కొంతమందిని మింగేస్తుంది అనేటువంటి విశ్వాసాలు ఆ రోజుల్లో ఉండేవి. సో యేసుక్రీస్తు అలా నడుచుకుంటూ వస్తుంటే వాళ్ళందరూ భూతము అని భయపడ్డారు. అప్పుడు యేసుక్రీస్తు వాళ్ళ దగ్గరికి వచ్చి అంటున్నాడు, ధైర్యము వహింపుడు, నేనే కదా, భయపడకుడు అనెను. ఈ మాటలు మనకి ఎగ్జాక్ట్ ఎక్కడ కనిపిస్తాయి చెప్పండి? నిర్గమకాండము 3వ అధ్యాయము 14వ వచనం పరిశీలించినట్లయితే, దేవుడు మోషేకి తొలిసారిగా తనను తాను పరిచయం చేసుకుంటున్నప్పుడు, మోషే భయపడొద్దు, ఇదిగో నీ చెప్పులను విప్పు, నా దగ్గరికి రా, ఇదిగో చూడు ఇక్కడ నేను నీతో మాట్లాడుతున్నాను అని చెప్పి తన పేరును పరిచయం చేసుకొని, ఇదిగో ఇజ్రాయేల్ ప్రజల యొక్క ఆ మొరను నేను విన్నాను అని చెప్పడం మనం చూస్తున్నాం. సేమ్ అలాగే యేసుక్రీస్తు ఇక్కడ నేను ఉన్నవాడను అని దేవుడు ఏ విధంగా అయితే యావే దేవుడు అక్కడ చెప్పాడు, యేసుక్రీస్తు అలాగే నేనే కదా, అయాం అని చెప్పడం మనం చూస్తున్నాం. ఆ తర్వాత ఆయన వారి పడవని ఎక్కగా పెనుగాలి శాంతించను. చూడండి, యేసుక్రీస్తు వారి పడవలో లేనంతసేపు వారి పడవ ఊగిసలాటకు గురి అవుతుంది. ఒక్కసారి యేసుక్రీస్తు ఆ పడవలోకి ఎంటర్ అయిన తర్వాత వారి జీవితం అనేది, వారి పడవ అనేది ప్రశాంతంగా మారిపోయింది. అలాగే కొన్నిసార్లు మన జీవితంలో పెను ప్రమాదాలు లాంటి సిచ్యువేషన్లోకి దేవుడే మనల్ని అవకాశాన్ని కల్పిస్తాడు సైతానికి. ఎందుకంటే మన యొక్క విశ్వాసం అనేది పరీక్షించబడాలి. కొన్నిసార్లు అలజడిలో ఉన్నప్పుడు ఆయన ఎంటర్ అవుతాడు.
తద్వారా ఆయన యొక్క గొప్పదనాన్ని వివరిస్తాడు. 2 కేసులని దేవుడు అనుమతిస్తూ ఉంటాడు. 2 కేసుల్లో ఏది మనకు ఉత్తమం అయితే దేవుడు దాన్ని ఎంచుకుంటూ ఉంటాడు. కొంతమంది వ్యక్తులు, క్రైస్తవ వ్యతిరేకులు దీన్ని చూయించి, ఇదిగో దేవుడే వీళ్ళకి కష్టాలను తీసుకొస్తున్నాడు అని అంటారు. లేదా దేవుడే వచ్చి వీళ్ళ జీవితంలోకి వచ్చేదాకా వీళ్ళకి శాంతి లేదు అంటే ఆయన రాకుండానే వీళ్ళకి మంచి చేయొచ్చు కదా అని ప్రయత్నిస్తూ ఉంటాడు. అల్టిమేట్గా దేవునికి తెలుసు ఎప్పుడు ఏం చేస్తే ఈ వ్యక్తి విశ్వాసంలో బలంగా నిలబడతాడు అనేది. దేవుడు తదనుగుణంగా నిర్ణయం తీసుకుంటాడు. అంతే తప్ప మన ఆలోచనలకు అనుగుణంగా దేవుడు వెళ్ళాడు. ఉదాహరణకు మనం చూద్దాము, ఒక క్లాస్ రూమ్ని ఎగ్జాంపుల్ తీసుకుందాము. ఒక టీచర్ ఏం చేస్తాడు అని అంటే పిల్లలకి పాఠాలు చెప్తాడు. ఒక పావు వంతు అయిపోగానే వాళ్ళకి యూనిట్ 1 అనేటువంటి పరీక్షను తీసుకొస్తాడు స్కూల్లో. ఆ యూనిట్ 1 పరీక్ష అనేది ఎప్పుడు వస్తుంది? పిల్లలు అప్పుడే స్కూల్లో జాయిన్ అవుతారు, ఆ కొత్త బట్టలు కొని, ఆ కొత్త బ్యాగులు కొని, కొత్త పుస్తకాలు కొని, అవంతా ఇంకా ఆ కొత్త వాసన పూర్తి కాకముందే మొదటి యూనిట్ పరీక్ష వచ్చేస్తుంది. అరే తిట్టుకుంటాం, ఊరే నిన్నగాక మొన్ననే కదా స్కూల్ స్టార్ట్ అయింది, అప్పుడే యూనిట్ 1 పరీక్ష తీసుకొచ్చి పెట్టాలా, ఇంకొంచెం ముందుకెళ్ళి ఇంకొక నెల ఆగి పెడితే ఏమైంది అని అనుకుంటారు. అలాగే సెమ్, ఈవెన్ నేను బీటెక్లో ఉన్నప్పుడు, బీటెక్ అలా స్టార్ట్ అవుతుందో లేదో గట్టిగా ఒక నెలన్నర ఆ మూమెంట్ని మేము ఎంజాయ్ చేస్తున్నాము అనుకునే లోపే వెంటనే ఫస్ట్ సెమ్ వచ్చి పడిద్ది. వెంటనే మళ్ళీ పుస్తకాలు తీసి చదవడం మొదలు పెట్టాలి. అంటే ఏం జరుగుతుంది? మనల్ని అనుక్షణం టెస్ట్ చేస్తూ ఉంటారు ఉపాధ్యాయులు. అలాగే దేవుడు కూడా మనం ఇంకా సిద్ధమయ్యామా లేదా అనే సిచ్యువేషన్ రాగానే దేవుడు ఒక పరీక్ష పెట్టేస్తాడు. ఆ పరీక్షలో మనం పాస్ అవుతున్నామా ఫెయిల్ అవుతున్నామా అనేది జాగ్రత్తగా పరిశీలించుకోవాలి. ఆ తర్వాత 52వ వచనంలో చూడండి, వారు 5 రొట్టెల అద్భుతంలోని ఆంతర్యమును గ్రహింపలేకపోయారు, ఏలైన వారు హృదయములు కఠినమాయను. యేసుక్రీస్తు అక్కడ ఒక అద్భుతాన్ని చేశాడు, కానీ 5 రొట్టెల అద్భుతంలోని ఆంతర్యాన్ని వాళ్ళు ఇంకా గ్రహించలేకపోతున్నారు. అదేంటి అనేది మనం ఇతర సువార్తల్లో చదివితే మనకు తెలుస్తుంది. శిష్యులకు 7 గంపల నిండా ఎందుకు మిగిలాయి అనే విషయం వాళ్ళకి తెలియలేదు. 12 గంపల నిండా ఎందుకు మిగిలాయి అనేది వాళ్ళకి తెలియలేదు. సో అలాంటి సిచ్యువేషన్లో కూడా మనం కొన్నిసార్లు ఉంటాము. అంటే చూడండి, మన కళ్ళ ఎదురుగానే దేవుడు కొన్నిసార్లు అద్భుతాలు చేస్తాడు, లేదా కొన్నిసార్లు కొన్ని రకాల పరీక్షలను తీసుకొస్తాడు. కానీ ఆ పరీక్ష మన జీవితంలోకి ఎందుకు వచ్చింది అనేది మనకు అర్థం కాదు. దాన్ని గ్రహించలేనటువంటి స్థితిలో మనం పడిపోయి ఉంటాం. దాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. దాన్ని తెలుసుకోవాలి అని అంటే దేవుని యొక్క రహస్యాలను తెలుసుకోగలిగినటువంటి చర్చ్ అపోస్తలులు, శిష్యులు ఎవరైతే ఉన్నారో వారి వద్దకు వెళ్ళి మనం నేర్చుకోవాలి అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఇకపోతే గెనెసరెతు సరస్సు తీరమును ఒక స్వస్థత చేయడం గురించి చెప్పి ఈ అధ్యాయాన్ని మార్కు గారు ముగిస్తారు. దాన్ని ఒకసారి చదువుదాం. 53వ వచనం నుంచి, వారు సరస్సును దాటి గెనెసరెతు ప్రాంతం చేరి పడవను అచట కట్టివేసిరి. వారు పడవ నుంచి వెడపలకు వచ్చినంతనే అచట జనసమూహము ఆయనను గుర్తించెను. పిమ్మట వారు పరిసర ప్రాంతములకెల్లా పరిగెత్తి ఆయన ఉన్న స్థలమునకు పడకలపై రోగులను మోసుకొని వచ్చిరి. గ్రామములలో కానీ పట్టణములలో కానీ మారుమూల పల్లెలలో కానీ యేసు ఎచ్చట ప్రవేశించినను రోగులు సంతలలో బహిరంగ స్థలములలో రోగుల నుంచి ఆయన వస్త్రముల అంచును తాకనిమ్మని ఆయనను ప్రార్థించుచుండిరి. ఆ విధంగా ఆయనను తాకిన వారందరూ స్వస్థత పొందుచుండిరి. యేసుక్రీస్తు దాన్ని దాటి వచ్చారు. గెనెసరెతు ప్రాంతానికి రాగానే ప్రజలందరూ రెడీగా ఉన్నారు. అడిగో అక్కడి నుంచి యేసుక్రీస్తు రాబోతున్నాడు. ఆయన రాబోతున్నాడు అనగానే జనాలందరూ ఒడ్డున గుమిగూడుతున్నారు. అనేక మంది ఎవరెవరైతే వ్యాధి బాధలతో ఉన్నారో వాళ్ళందరినీ యేసుక్రీస్తు దగ్గరికి తీసుకొస్తున్నారు. ఆ పల్లెటూర్లలో కావచ్చు, పట్టణాల్లో కావచ్చు, పక్క ఊర్ల నుంచి కూడా జనాలను తీసుకొచ్చుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళ బంధువుల్లోనూ వాళ్ళ అన్నదమ్ములలోనూ బాగలేని వాళ్ళందరినీ తీసుకొచ్చుకుంటున్నారు. సో ఆ విధంగా ఇప్పుడే కరెంటు పోయింది కాబట్టి ఈ క్షణంలో బయట పెద్ద వర్షం పడుతుంది, తుఫాన్ ఏదో ఉన్నట్టుంది. కాబట్టి ఈ క్షణంలో నేను దీన్ని చిన్న 2 మాటలను చెప్పి ముగిస్తాను. సో యేసుక్రీస్తు అక్కడికి రాగానే వాళ్ళందరూ రెడీగా ఉన్నారు. సో అలాగే యేసుక్రీస్తు మన జీవితంలోకి రావడానికి ముందే మనం రెడీగా ఉన్నామా లేదా ఒక ప్రశ్న మనం వేసుకోవాలి. ఆనాడు ప్రజలందరూ ఏం చేస్తున్నారంటే యేసుక్రీస్తు ఆ సరస్సు తీరమును దాటుకొని వచ్చే ముందుగానే వీళ్ళందరూ రెడీ అయిపోయి ఉన్నారు. అలాగ మనం రెడీగా ఉన్నట్లయితే యేసుక్రీస్తు మన దగ్గరికి వచ్చి అద్భుతాలు చేయడానికి ఏమాత్రం వెనుకాడరు. అంతేకాదు యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళినటువంటి ప్రతి ఒక్కరూ స్వస్థత పొందే పక్కకు వచ్చారు. అలాగే మనం కూడా విశ్వాసంతో ఆయన చేరినట్లయితే తప్పకుండా మనం దేవుని యొక్క అద్భుతాలని చవి చూడగలం. థ్యాంక్ యూ వెరీ మచ్. దీని మీద ఇంకేమైనా సందేహాలు ఉంటే మీరు నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. తద్వారా నేను మీకు మరింత విషయాన్ని తెలియజేసేందుకు అవకాశం దొరుకుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.